ఓకే. ఓకే. సో, ఈ పొద్దున్న సమయంలో మనం దేవుని వాక్యము ధ్యానిస్తాము. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 43వ వచనం చదువుతాం. ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 9ನೇ ಅಧ್ಯಾಯ 43ನೇ ವಚನವನ್ನ ನಾವು ಓದಿಕೊಳ್ಳೋಣ. తీసిన వాళ్ళైతే చదవండి. ಯಾರು ತೆಗೆದವರಿದ್ರೆ ನೀವು ಬೇಗ ಓದ್ಬೇಕಂತ ಕೇಳ್ತೀನಿ. పేతురు యొప్పేలో సీమోనను ఒక చర్మకారుని యొద్ద బహుదినములు నివసించెను. ప్రార్థన చేసుకుందాం. పరలోకం నా తండ్రి, దేవా ఈ సమయం ఇచ్చిన వందనాలు దేవా. నాకు స్వరాన్ని ముట్టి తండ్రి, నాకు త్రోట్ను ముట్టి మీరు స్వస్థపరచండి, బలపరచండి. నీ మాటలు తండ్రి మేము సాయం చేయండి. నసులో చేయడం మరపరచుకోండి. దేవ పరలోకం మనం మాకు కురిపించుకుని వేడుకుంటున్నాం. ఈ దాసుని తండ్రి నూతనంగా పరిశుద్ధాత్మతో అభిషేకించి మాతో మాట్లాడమని వేడుకుంటున్నాను. ఎవరైతే వచ్చినారో వాళ్ళని దీవించండి. ఇంకా ఎవరైతే తండ్రి సంకోచిస్తూ తండ్రి అలా లేజీగా ఉన్నారు తండ్రి, వాళ్ళను జ్ఞాపకం చేసుకోండి. సకాల సమయంలో రావడానికి సాయం చేయండి. ట్రాన్స్లేషన్లో సాయం చేయండి. ఇంటర్నెట్ తండ్రి దీన్ని కూడా మీ అధీనంలో ఉంచుకుని వేడుకుంటున్నాం. అంత వాళ్ళు సాయం చేయమని వేడుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. సో ఇది ఒక గత వారము మనం ఒక డార్కస్ పరిచర్య మనం చూసినాం. డార్కస్ ఒక స్త్రీ విధవరాలు, ఏ విధంగా ಆమె ಪಂಚೇಸಿದ್ದಾರೆ. ನಾವು ಕಳೆದ ವಾರದಲ್ಲಿ ದೋರ್ಕಡು ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಆಕೆ ಸೇವೆಯಲ್ಲಿ ಮತ್ತೆ ವಿಧವೆಯರಿಗೆ ಬಡವರಿಗೆ ಯಾವ ರೀತಿಯಲ್ಲೆಲ್ಲ ತಾನು ಸಹಾಯ ಮಾಡ್ತಾ ಸೇವೆ ಮಾಡ್ತಾ ಇದೆ ಎಂಬುದನ್ನ ನಾವು ಕಲ್ತ್ಕೊಂಡಿದ್ದೇವೆ. సో దేవుడు ఏం చూపిస్తున్నా అంటే, ఎవరైనా సరే నాకు పరిచయం చేయడానికి నాకు ఏం లేదు అని ఒక సాకులు చెప్పడానికి అవసరమే లేదు. ಆ ಮೂಲಕ ದೇವರು ನಮಗೇನ್ ತಿಳಿಯಪಡಿಸ್ತಿದ್ದೇನೆ ಅಂತಂದ್ರೆ ಧ್ಯಾನದಲ್ಲಿ ಯಾರು ಕೂಡ ನಾವು ಸೇವೆ ಮಾಡೋದಕ್ಕೆ ನಮ್ಮ ಕೈಲಾಗಲ್ಲ, ನಮ್ಮ ಬಳಿ ಅಂತದ್ದು ಏನಿದೆ ಎಂಬ ಒಂದು ನೆಪವನ್ನ ಯಾರು ಕೂಡ ಹೇಳಲಿಕ್ಕೆ ಆಗದು, ಹೇಳಕೂడదు. ఆమె ఒక విధవరాలు, ఆమె ధనం లేదు, కానీ ఆమె చేతులతో ఆమె అంగిలు కుడుతూ అనేక మందిని ప్రభువులో తీసుకొచ్చినారు. ನೋಡ್ರಿ, ಆಕೆ ತನಗಿದ್ದದ್ರಲ್ಲಿ ದೇವ್ರು ಕೊಟ್ಟದ್ರಲ್ಲಿ ಆಕೆ ವಿಧವೆಯರಿಗೆ ಬಡವರಿಗೆ ಅಂಗಿಗಳನ್ನು ಹೊಲಿತಾ ಅವ್ರಿಗೆ ದೇವರ ಪ್ರೀತಿ ತೋರಿಸ್ತಾ ಕ್ರಿಸ್ತನ ಒಂದು ಸೇವೆ ಅಥವಾ ಸುವಾರ್ತೆನ ಆಕೆ ಸಾರುವಾಗಿತ್ತು. పేతురు దగ్గర తన పోలేదు కానీ పేతురే తన దగ్గర వచ్చినారు. ಪೇತ್ರನು ಆಕೆ ಪೇತ್ರನ ಬಳಿಗೆ ಹೋಗ್ಲಿಲ್ಲ, ಆದ್ರೆ ಪೇತ್ರನೇ ಆಕೆ ಬಳಿಗೆ ಬಂದದಾಗಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. తర్వాత ఆమె తిరిగి లేచిన తర్వాత అనేక మంది దేవుని తట్టు తిరిగిన జోపా పట్టణంలో. ನೋಡ್ರಿ, ಆಕೆ ಸತ್ತಂತ ಆಕೆನ ಪೇತ್ರ ಬಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಎಬ್ಬಿಸಿದ ನಂತರ ಆ ಯೋಪ ಪಟ್ಟಣದಲ್ಲಿ ಆಕೆ ಮೂಲಕ ಅನೇಕರು ಕ್ರಿಸ್ತನ ಬಳಿಗೆ ಬಂದ್ರೆ ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. సో మన గృహంలో సేవకుల్ని ఆహ్వానించడం ఎంతో ಶ್ರೇಷ್ಠమైనది, ಆಶೀರ್ವಾದ. ನಮ್ಮ ಮನೆಗಳಲ್ಲಿ ದೇವರ ಸೇವಕರನ್ನ ನಾವು ಬರಮಾಡಿಕೊಳ್ಳುವಂಥದ್ದು ಅದು ತುಂಬಾ ಶ್ರೇಷ್ಠಕರವಾದದ್ದು, ನಮಗೆ ಎಷ್ಟು ಆಶೀರ್ವಾದಕರವಾದ ವಿಷಯವಾಗಿದೆ. సో గత వారానికి ఇంకొక పాయింట్ నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. ಕಳೆದ ವಾರದ ಸಂದೇಶಕ್ಕೆ ಮತ್ತೊಂದು ಅಂಶವನ್ನ ನಾನು ಕೂಡಿಸಿ ಹೇಳ್ಬೇಕೆಂಬುದಾಗಿ ಬಯಸ್ತಾ ಇದ್ದೇನೆ. ఇంకొక పరిచర్య సహోదరులకి ఏంటంటే వంట పరిచర్య. ಮತ್ತೆ ಇನ್ನೊಂದು ಸೇವೆ ಬಗ್ಗೆ ನೋಡ್ತೀವಿ, ಅದು ಒಂಟೆಯ ಸೇವೆ ಎಂಬುದಾಗಿ. ఆహారం చేసి ఇతరులకి ఆహారం పెట్టడం అదొక పెద్ద పరిచర్య. ಅಂದ್ರೆ ಆಹಾರವನ್ನ ತಯಾರು ಮಾಡಿ ఇతరులకి ఆహారವನ್ನು బడిಸುವಂಥದ್ದು, ಅದು ಕೂಡ ಒಂದು ದೊಡ್ಡ ಸೇವೆ. ఎవరైతే యవనస్తులు ఉన్నారో వాళ్ళకు మీరు కేవలం డైరెక్ట్ స్వార్థ చెప్పకుండా ప్రభు ప్రేమ చూపిస్తూ ఆహారం పెట్టడం ఎంతో పెద్ద పరిచర్య. ಕೆಲವು ಯವನಸ್ಥರು ಏನಿದ್ರು ಅಂತವ್ರಿಗೆ ನೇರವಾಗಿ ಸುವಾರ್ತೆನ ಹೇಳಿದೆ, ಮೊದಲು ಅವರಿಗೆ ದೇವರ ಪ್ರೀತಿಯನ್ನ ಆಹಾರ ಕೊಡೋದ್ರ ಮೂಲಕ ತೋರಿಸ್ತಾ ಅವರಿಗೆ ಸುವಾರ್ತೆ ಹೇಳುವಂತದ್ದು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಪ್ರಾಮುಖ್ಯವಾಗಿರ್ತದೆ. సంఘంలో వెళ్ళి ఒక ఫుడ్ పరిచర్యలో పాల్గొనడం కూడా ఎంతో పెద్ద పరిచర్య. ಸಭೆ ಒಳಗೆ ಕೂಡ ಆಹಾರ ಬಡಿಸುವಂತ ಸೇವೆಯಲ್ಲಿ ಪಾಲ್ಗೊಳ್ಳುವಂಥದ್ದು ಕೂಡ ತುಂಬಾ ದೊಡ್ಡ ಒಂದು ವಿಷಯವಾಗಿರ್ತದೆ. నేను నా ఒక అపార్ట్మెంట్ హైదరాబాద్ లో
2003లో ఎప్పుడో కొన్నాను. ಹೈದರಾಬಾದ್ ಅಲ್ಲಿ ನಮ್ಗಿರುವಂತ ಅಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಬಹುಶಃ 2003 ಏನೋ ಕೊಂಡ್ಕೊಂಡಿದ್ದೀನಿ. సో అప్పుడు నేను ఎల్షదాయ్ యొక్క ఆ, యవనస్తులని ఆ ఫుడ్ పరిచర్యలో బ్రదర్ ఇచ్చినాడు, మీరు ఇది ఫుడ్ చేయండి అనేసి. ಆ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಅಲ್ಲಿರುವಂತ ಎಲ್ಶದಾಯ್ ಸಭೆಯ ಯೌವನಸ್ಥರಿಗೆ ನಾವು ಆಹಾರ ಬಡಿಸುವಂತ ಸೇವೆ ಅವರು ನಮ್ಗೆ ಒಪ್ಪಿಸಿದ್ರು. సో నా ఇంట్లో నా కుటుంబము అందరూ చుట్టాలంతా హిందువులు. ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ನಮ್ಮ ಬಂಧು ಬಳಗ ಅವರೆಲ್ಲರೂ ಕೂಡ ಅವರು ಅನ್ಯ ಜನರಾಗಿದ್ರು. సో నేను ఒక సువార్త చెప్పాలి వీళ్ళకి అని నాకు ఒక ఉద్దేశం ఉంటుంది. ನನಗೊಂದು ಉದ್ದೇಶ ಇತ್ತು, ಅಂದ್ರೆ ಅವರಿಗೆ ಸುವಾರ್ತೆಯನ್ನು ಹೇಳ್ಬೇಕನ್ನೋದು ನನ್ನ ಉದ್ದೇಶವಾಗಿತ್ತು. సో అక్కడ సెల్లర్ లో మీటింగ్ అంతా అయిపోయింది, ప్రార్థన చేసినారు. ಆ ಸಮಯದಲ್ಲಿ ಮೀಟಿಂಗ್ ಅದು ಕೂಟ ಏರ್ಪಾಟಾಯ್ತು ಮತ್ತು ಪ್ರಾರ್ಥನೆಗಳೆಲ್ಲ ಮುಗಿತು. పక్కకే ఎల్షదాయి ఈ చర్చ్ పక్కకి నా అపార్ట్మెంట్. ಆ ಎಲ್ಶದಾಯ್ ಸಭೆ ಏನಿತ್ತಲ್ವಾ, ಸಭೆ ಪಕ್ಕದಲ್ಲೇ ನಾವಿದ್ದಂತ ಅಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಅಲ್ಲೇ ಇತ್ತು. సో నేను ఫుడ్ మనం పక్కకి వెళ్ళాలి, చర్చ్ మేడ గది పైన ఫుడ్ ఉంది అని చెప్పిన. ನಾವು ಚರ್ಚಿನ ಮೇಲಂತಸ್ತಿಗೆ ಹೋಗ್ಬೇಕು, ಅಲ್ಲಿ ಊಟದ ಏರ್ಪಾటు ಆಗಿದೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದೆ. సో చాలా మంది నా ఒక చుట్టాలు ఫస్ట్ టైం మందిరానికి వచ్చినారు. ಆ ಸಮಯದಲ್ಲಿ ಬಹಳಷ್ಟು ನಮ್ಮ ಬಂಧುಗಳು ಮೊಟ್ಟ ಮೊದಲ ಸಾರಿ ಸಭೆಗೆ ಬಂದವರಾಗಿದ್ರು. సో పైన అందరూ వెళ్ళినాక అందరూ భోజనం చేసినాక చాలా మెచ్చుకున్నారు, చాలా బాగుంది భోజనం అనేసి. ಮೇಲ್ಗಡೆ ಹೋಗಿ ಊಟ ಎಲ್ಲ ಆದ ನಂತರ ಅವರೆಲ್ಲ ತುಂಬಾ ಮೆಚ್ಕೊಂಡ್ರು, ಬಹಳ ಚೆನ್ನಾಗಿದೆ ಊಟ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ರು. అందులో ఒక తాత అన్నాడు, ఈ వంట వాళ్ళు చేసింది ఎవరు చాలా బాగా చేసింది, మాకు వాళ్ళ కార్డ్ అండి మా ఫంక్షన్స్ కూడా పిలుస్తామన్నారు. ಆ ಸಂದರ್ಭ ಒಬ್ಬ ತಾತ, ಜನರಲ್ಲಿ ಒಬ್ಬ ತಾತ ಅಂದನು, ಅಡಿಗೆ ಯಾರು ಮಾಡಿದ್ರೆ ಬಹಳ ಚೆನ್ನಾಗ್ ಮಾಡಿದ್ರೆ ಅವ್ರದ್ದು ವಿಸಿಟಿಂಗ್ ಕಾರ್ಡ್ ಇದ್ರೆ ಕೊಡ್ರಿ, ನಾವು ಏನಾದ್ರು ಫಂಕ್ಷನ್ ಇದ್ರೆ ಅವ್ರನ್ನ ನಾವು ಹೇಳಿ ಕಳಿಸ್ತೀವಿ ಅಂತ ಹೇಳಿದ್ರು. నిన్న చూస్తారా ఎవరు వంట వాళ్ళు అని చెప్పి ఈ బ్రదర్స్ ని వాళ్ళని పిలిచినాను. ಮತ್ತೆ ನೋಡ್ತೀರಾ ಹಾಗಾದ್ರೆ ನಾವು ಯಾರು ಅಡಿಗೆ ಮಾಡಿದ್ರೆ ಎಂಬುದಾಗಿ ಅಂತ ಅಲ್ಲಿರ್ತಕ್ಕಂತ ಸಹೋದರನನ್ನು ಕರೆದು ತೋರಿಸಿದ ಅವ್ರಿಗೆ. అంత యవనస్తులు 12 ఏళ్ళు 20 ఏళ్ళ పిల్లలే, ಎಲ್ಲ ಯವನಸ್ಥರೇ, 12ರಿಂದ 20 ವಯಸ್ಸು ಒಳಗಿರ್ತಕ್ಕಂತ ಯವನಸ್ಥರೇ. సో నా తాత చుట్టాలంతా షాక్ అయిపోయినారు, ఇంత ఫుడ్ ఎట్లా చేయగలిగిన వీళ్ళు అనేసి. ಅವಾಗ ತಾತ ಅವರು ನಮ್ಮ ಬಂಧುಗಳು ಏನು ಬಂದಿದ್ರು ಹೊಸದಾಗಿ, ಅವ್ರು ಬಹಳ ಆಶ್ಚರ್ಯಪಟ್ರು. ಈ ಚಿಕ್ಕ ವಯಸ್ಸಿನ ಈ ಮಕ್ಕಳು ಇಷ್ಟು ಅಡಿಗೆನ ಯಾವ ರೀತಿ ಮಾಡಿದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ ಆಶ್ಚರ್ಯಪಟ್ರು. ఇప్పటి వారు కూడా వాళ్ళు అదే వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు. ಇವಾಗ್ಲೂ ಕೂಡ ಅವ್ರು ಅದನ್ನೇ ನೆನಪು ಮಾಡ್ಕೊಳ್ತಾರೆ. ఈ యొక్క ఫుడ్ పరిచర్య చాలా పెద్ద పరిచర్య. ಆಹಾರ ಬಡಿಸುವಂತ ಸೇವೆ ಅದು ಕೂಡ ಒಂದು ದೊಡ್ಡ ಸೇವೆ ಆಗಿರ್ತದೆ. మీరు ఎవరన్నా విశ్వాసులు ఇంటికి పిలిచి భోజనం పెట్టండి. ನಿಮ್ಮ ಮನೆಯು ಕೂಡ ವಿಶ್ವಾಸಿಗಳಾದವ್ರನ್ನ ದೇವ್ರ ನಂಬಿದವ್ರನ್ನ ಮನೆಗೆ ಕರೆದು ಅವ್ರಿಗೆ ಊಟಕ್ಕೆ ಬಡಿಸ್ರಿ. తర్వాత రోజులు దేవుడు వాళ్ళని దేవుళ్ళు తీసుకొస్తాడు. ಒಂದು ವೇಳೆ ಅವ್ರು ಅನ್ಯರಾಗಿದ್ರು ಕೂಡ ಅವ್ರಿಗೆ ಊಟಕ್ಕೆ ಕೊಡ್ರಿ, ಒಂದ್ ದಿನ ಬರ್ತದೆ, ಬರುವಂತ ದಿನಗಳಲ್ಲಿ ಅವರು ಕೂಡ ದೇವ್ರ ಅವ್ರನ್ನ ತನ್ನ ಬಳಿ ನಡ್ಸ್ಕೊಳ್ತಾರೆ. అయితే ఈ రోజు వాక్య ధ్యానంలో ఇక్కడ జోపాలో ఒక వ్యక్తిని దేవుడు పరిచయం చేస్తున్నాడు. ಇವತ್ತು ಧ್ಯಾನಿಸುವಂತ ವಾಕ್ಯ ಭಾಗದಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ, ಯೊಪ್ಪ ಎನ್ನುವಂತ ಪ್ರದೇಶದಲ್ಲಿ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿಯನ್ನ ದೇವರು ನಮಗೆ ಇವತ್ತು ಪರಿಚಯ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. కేవలం ఒక వచనమే ఉంది ఈయన గురించి. ಇಲ್ಲಿ ಈತನ ಬಗ್ಗೆ ಕೇವಲ ಒಂದೇ ಒಂದು ವಚನದಲ್ಲಿ ಮಾತ್ರ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. కానీ ఈయన ఒక పరిచర్య ఎంత గొప్పదో మనం చూడాలి. ಆದ್ರೆ ಈತನ ಮಾಡಿದಂತ ಸೇವೆ ಅದೆಷ್ಟು ದೊಡ್ಡದಾಗಿತ್ತೋ ಇವತ್ತು ನಾವು ಕಲ್ತ್ಕೊಳ್ತೇವೆ. ఏమనుంది, పేతురు ఎప్పులో సిమోను ఒక చర్మకారుని యొద్ద. ಅದೇನ್ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ, ಆಮೇಲೆ ಪೇತ್ರನು ಯೊಪ್ಪದಲ್ಲಿ ಚರ್ಮಕಾರನಾದ ಸೀಮೋನನೆಂಬವನ ಬಳಿಯಲ್ಲಿ ಬಹಳ ದಿವಸ ಇದ್ದನೆಂಬುದಾಗಿ. ఇదే వచనం, ఇదే అపోస్తలుల 10వ అధ్యాయం 6వ వచనంలో కూడా రాసింది. ಮತ್ತೆ ಅಪೊಸ್ತಲರ 10ನೇ ಅಧ್ಯಾಯ 6ನೇ ವಚನದ ಸಹ ಇದೇ ಮಾತು ನಾವು ನೋಡ್ತೇವೆ ಬರೆಯಲ್ಪಟ್ಟದ. చదవండి. అతడు సముద్రపు దరినున్న సీమోను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. 32వ వచనం కూడా చదవండి. 10:32 అనా? 10:32. పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము, అతడు సముద్రపు దరినున్న చర్మకారుడైన సీమోను ఇంట దిగి ఉన్నాడని నాతో చెప్పెను.
ఇక్కడ సిమోన్ ఒక చర్మకారుడు. ఇంగ్లీష్ లో సైమన్ ఎ టానర్ అని ఉంది. ಇಲ್ಲಿ ನೋಡುವಾಗ ಸೀಮೋನ ಆತನ ವೃತ್ತಿ ಬರಲ್ಪಟ್ಟಿದೆ, ಆತನೊಬ್ಬ ಚರ್ಮಕಾರನು ಎಂಬುದಾಗಿ. మనం ఎవరినైనా ఇంట్రడక్షన్ చేసేటప్పుడు ఏ విధంగా ఇంట్రడక్షన్ చేస్తాం? ಸಾಧಾರಣವಾಗಿ ನಾವು ಯಾರನ್ನಾದ್ರೂ ಪರಿಚಯ ಮಾಡ್ಕೊಡುವಾಗ ಯಾವ ರೀತಿ ಪರಿಚಯ ಮಾಡ್ಕೊಡ್ತೇವೆ? ఈయన రామ్ సాగర్ లేకపోతే పాల్, ఈయన డాక్టర్, మేనేజర్, ఇట్లా మనం ఇంట్రడ్యూస్ చేస్తాం. ನೋಡ್ರಿ ಈತನ ಹೆಸರು ಈ ತರ ರಾಮ್ ಸಾಗರ್ ಮತ್ತೆ ಪೌಲ್ ಮತ್ತೆ ಈತನು ಡಾಕ್ಟರ್ ಅಥವಾ ಇಂಜಿನಿಯರ್, ಈ ರೀತಿಯಲ್ಲಿ ನಾವು ಅವ್ರಿಗೆ ಇತರರಿಗೆ ಒಬ್ಬರನ್ನ ಪರಿಚಯ ಮಾಡ್ಕೊಡ್ತೇವೆ. అయితే ఈయన పని చేసే పని ఏంటంటే చర్మకారుడు అని ఉంది ఈడ. ಇಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವೆ ಸೀಮೋನ ಈತ ಕೆಲಸ ಮಾಡುವಂತ ವೃತ್ತಿ ಅದು ಚರ್ಮಕಾರನು ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. అయితే ఈ చర్మకారుడు అనేది ఒక బహిష్కరించిన ఒక వృత్తి ఇది. ನೋಡ್ರಿ ಚರ್ಮಕಾರನು ಅನ್ನುವಂತ ಈ ಒಂದು ಉದ್ಯೋಗ ಏನಿದೆಯಲ್ಲ, ಅದು ಸಮಾಜದಿಂದ ಆ ದಿನಗಳಲ್ಲಿ ಬಹಿಷ್ಕರಿಸಲ್ಪಟ್ಟಂತ ಒಂದು ಕೆಲಸವಾಗಿತ್ತು. సో ఒక వ్యక్తిని ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు అరే వీడిని బయట వెళ్ళగొట్టిన చూడు వాడే వీడు అని చెప్తే ఎట్లుంటది? ನೋಡ್ರಿ ಯಾರೊಬ್ರು ಪರಿಚಯ ಮಾಡ್ಕೊಡುವಾಗ ನೋಡ್ರಿ ಇವನು ಸಮಾಜದ ಬಹಿಷ್ಕೃತನಾಗಿ ಹೊರಗೆ ಹಾಕಿದ್ರ ನೋಡ್ರಿ ಆ ವ್ಯಕ್ತಿ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಹೆಂಗಿರ್ತದ? కానీ దేవుడు ఆ వ్యక్తి గురించి కూడా రాసింది, ఆయన పరిచర్య గురించి రాసింది ఈడ. ಆದ್ರೂ ಇಲ್ಲಿ ಅಂತ ಒಂದು ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಕುರಿತಾಗಿ ಆತನ ಸೇವೆ ಕುರಿತಾಗಿ ಇಲ್ಲಿ ಬರಲ್ಪಟ್ಟಿದೆ. సిమోన్ ఇక్కడ ఈ సిమియోన్ ఒక స్పెల్లింగ్ SIMON ఉంది, SIMEON అని లేదు. ನೋಡಿ ಈತನ ಹೆಸರು ಅಲ್ಲಿ ಸೀಮೋನ್ ಎಂಬುದಾಗಿ ಇರುವುದನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. సిమోన్ అంటే ఈ వినుట. సీమోన్ ಎಂಬ ಹೆಸರಿಗೆ ಅರ್ಥ ಏನಂದ್ರೆ ಕೇಳಿಸಿಕೊಳ್ಳುವುದು ಎಂಬುದಾಗಿ. ఇది ఒక పేరు షమా అనే ఒక దాని నుంచి తీసుకున్న పేరు ఇది. షమా, హీబ్రూ వర్డ్ షమా అని. ಇಬ್ರು ಭಾಷೆಯಲ್ಲಿ ಕ್ಷಮ ಎನ್ನುವಂತ ಪದದಿಂದ ಈ ಒಂದು ಹೆಸರು ತೆಗೆಯಲ್ಪಟ್ಟಿದೆ. అంటే దేవుడు ప్రార్థన వినుట, ಅಂದ್ರೆ ದೇವರು ಪ್ರಾರ್ಥನೆಯನ್ನ ಕೇಳುವಂತದ್ದು ಎಂಬುದಾಗಿ. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం చదువు ఏమనుంది? సిమోను బహిష్కరించిన వ్యక్తి, కానీ దేవుడు ఈయన ప్రార్థన వింటున్నాడు. ನೋಡಿ, ಸೀಮೋನ ಸಮಾಜದಿಂದ ಬಹಿಷ್ಕೃತನಾದಂತ ವ್ಯಕ್ತಿಯಾಗಿದ್ರು, ಈತನು ಮಾಡುವ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನ ದೇವರು ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ఎంత గొప్ప విషయమో, దేవుడు ఈయన ప్రార్థన వింటున్నాడు అనేసి. దేవుడు ఇతర ప్రార్థన ಕೇಳ್ತಿದ್ದಾನೆ ಎನ್ನುವಂತ ವಿಷಯ ನಿಜಕ್ಕೆ ಎಷ್ಟು ದೊಡ್ಡ ವಿಷಯವಾ. మళ్ళీ ఇంకోటి, బహిష్కరించిన వ్యక్తి ఇంట్లో పేతురు ఉంటున్నాడు. ಇನ್ನೊಂದು ವಿಷಯ ಏನಂದ್ರೆ ಬಹಿಷ್ಕರಿಸಲ್ಪಟ್ಟಂತ ವ್ಯಕ್ತಿಯ ಮನೆಯಲ್ಲಿ ಪೇತ್ರನಿದ್ದಾನೆ. ఆయన ఏదో వచ్చి భోజనం చేసి పోలేదు, అనేక దినాలు ఇక్కడే ఉన్నాడు అంది. ಆತನೇನು ಅವತ್ತು ದಿನ ಮಾತ್ರ ಬಂದು ಊಟ ಮಾಡಿ ಆಗಿ ಹೋಗ್ಲಿಲ್ಲ, ಬದಲಾಗಿ ವಾಕ್ಯ ಹೇಳುತ್ತೆ ಬಹಳ ದಿನಗಳವರೆಗೆ ಪೇತ್ರನು ಆತನ ಮನೆಯಲ್ಲೇ ಉಳ್ಕೊಂಡಿದ್ದ. మనం చూసిన జోపాలో తబితాని పేతురు లేపినాడు కదా. ನಾವು ನೋಡ್ತೇವಲ್ಲ, ಅದೇ ಯೊಪ್ಪ ಪಟ್ಟಣದಲ್ಲಿ ತಬಿತಾ ಎನ್ನುವಂತಹ ಸ್ತ್ರೀಯನ್ನ ಪೇತ್ರನು ಎಬ್ಬಿಸಿದ್ನಲ್ವಾ. అయితే ఇప్పుడు పేతురుకి ఎంతో పాపులారిటీ వచ్చిండొచ్చు కదా. ಈಗ ನೋಡ್ರಿ, ಪೇತ್ರನಿಗೆ ಎಷ್ಟೊಂದು ಹೆಸರುವಾಸಿ ಪ್ರಖ್ಯಾತಿ ಬಂದಿರ್ಬೇಕಾಗಿಲ್ವಾ? చాలా మంది ధనవంతులు ఉంటారు ఆ పట్టణంలో. ನೋಡ್ರಿ, ಬಹಳ ಜನ ಪಟ್ಟಣದಲ್ಲಿ ಬಹಳ ಶ್ರೀಮಂತರು ಇರ್ತಾರೆ. చాలా మంది పెద్ద పెద్ద ఇల్లులు ఉండొచ్చు, ಬಹುಶಃ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಮನೆಗಳು ಉಳ್ಳವರು ಇರಬಹುದು, మంచి ఆహారం ఉండే ఇల్లు ఉండొచ్చు, ಅಥವಾ ಒಳ್ಳೆ ಒಳ್ಳೆ ಆಹಾರ ಸಿಗುವಂತ ಮನೆಗಳು ಸಹ ಇರಬಹುದು. కానీ దేవుడు పేతుర్ని ఈ యొక్క బహిష్కరించిన వ్యక్తి ఇంట్లో పెట్టినాడు. ಅದು ನೋಡ್ರಿ, ದೇವ್ರು ಪೇತ್ರನನ್ನ ಈ ಬಹಿಷ್ಕರಿಸಲ್ಪಟ್ಟಂತ ವ್ಯಕ್ತಿಯ ಮನೆಯಲ್ಲೇ ಆತನ ಇರಿಸಿದ್ದಾನೆ. పేతురు ఎంత హంబుల్ గా విధేయతో ఈ యొక్క సిమోన్ ఇంట్లో ఉంటున్నాడు. ಪೇತ್ರನು ಕೂಡ ಆತನ ಅಷ್ಟೇ ತನ್ನನ್ನು ತಗ್ಗಿಸಿಕೊಂಡು ವಿನಯದಿಂದ ಈತನ ಸೀಮೋನ ಮನೆಯಲ್ಲ ಇದ್ದಾನೆ. సో దీని నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, పరిచర్య చేసే వాళ్ళు కొద్దిగా పేరు రాగానే వాళ్ళు ఏం చేస్తారు? మాకు పెద్ద హోటల్ కావాలి, పెద్ద హోటల్ కావాలి, పెద్ద ఒక స్థలం ఉండడానికి ಕಾವಾలని వాళ్ళు ఒక కోరుకుంటారు. ನೋಡಿ, ಸಾಧಾರಣವಾಗಿ ಸೇವೆ ಪರಿಚಯದಲ್ಲಿ ಇರುವವರು ಒಂದ್ ಹೆಸರು ಬಂದ್ಮೇಲೆ ಅವ್ರೇನ್ ಬಯಸ್ತಾರಂದ್ರೆ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಮನೆಗಳು ಇರ್ಬೇಕು, ಅವ್ರು ಉಳ್ಕೋಬೇಕಂದ್ರೆ ಅಥವಾ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಹೋಟ್ಲ್ಗಳಲ್ಲಿ ತಮ್ಮನ್ನು ಇರಿಸ್ಬೇಕೆಂಬುದಾಗಿ ಸಾಧಾರಣವಾಗಿ ಬಯಸ್ತಾರೆ. సో దీని నుంచి దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే, మీరు ఎక్కడ ఉంటున్నారు అది నేను చెప్పినప్పుడు ఆ స్థలంలో ఉండండి. ಇದರಿಂದ ನಮ್ಗೆ ಏನ್ ಗೊತ್ತಾಗುತ್ತೆ ಅಂತಂದ್ರೆ,
ದೇವ್ರು ನಮ್ಮ ಎಲ್ಲಾದ್ರೂ ఇరుస్తానో ఆ స్థలం ఎంతదాగిದ್ರು కూడా ಅಲ್ಲಿ ನಾವು ఇరಬೇಕು. వాళ్ళు ఎంత చిన్న ఇల్లు అయినా సరే, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే మీరు అక్కడ ఉండాలి. ಅದೆಂತ ಚಿಕ್ಕ ಮನೆಯಾಗಿದ್ರು ಎಂತ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಅವರಿದ್ರು ಆ ಮನೆಯಲ್ಲಿ ದೇವ್ರು ಎಲ್ಲಿ ಹೇಳ್ತಾನೋ ಅಲ್ಲಿ ನಾವು ಇರೋದನ್ನ ಕಲ್ತ್ಕೋಬೇಕು. ఈ సిమోను గ్రామానికి పట్టణానికి దూరంగా ఉంటున్నాడు. ಸೀಮೋನ ಆತನು ಪಟ್ಟಣದಿಂದ ದೂರ ಇದಾನ ಆತನ ಮನೆ. అంటే పేతురు అక్కడ ఉండడం కారణం ఏంటంటే ఈ యొక్క పాపులారిటీ నుంచి దూరంగా ఉంటున్నాడు. ಪೇತ್ರನು ಅಲ್ಲಿ ಇರೋದಕ್ಕೆ ಕಾರಣ ಅಂತಂದ್ರೆ ಈ ಹೆಸರು ಪ್ರಖ್ಯಾತಿಗಳು ಏನ್ ಜಂಬ ಇದೆಯೋ ಅದರಿಂದ ಆತನು ದೂರ ಉಳಿದಿದ್ದಾನೆ. మనం కూడా ఎవరైతే సేవకులు ఉన్నారో పరిచయ చేసేవాళ్ళు ఈ యొక్క పాపులారిటీ నుంచి దూరంగా ఉండాలి. ನಾವು ಕೂಡ ಸೇವಕರು ಸೇವೆ ಮಾಡತಕ್ಕಂಥವ್ರು ಯಾರು ಇದೀವೋ ನಾವು ಗ್ರಹಿಸ್ಬೇಕಾಗಿದೆ. ಈ ಒಂದು ಹೆಸರು ಪ್ರಖ್ಯಾತಿ ಗಳಿಸುವಂತ ಆ ಒಂದು ಸಂಗತಿಗಳಿಂದ ನಾವು ದೂರ ಇರಬೇಕು. ఇప్పుడు సిమోను చేసే పని ఏంటి దాన్ని మనం తెలుసుకుందాం. ఎందుకు దేవుడు ఇక్కడ పంపినాడు అని కూడా మనం తెలుసుకుందాం. ಈಗ ಸೀಮೋನ ಮಾಡ್ತಿದ್ದಂತ ಕೆಲಸ ಎಂತದಾಗಿತ್ತು ಮತ್ತೆ ದೇವರು ಯಾತಕ್ಕಾಗಿ ಪೇತ್ರನಲ್ಲಿ ಕಳಿಸಿದ್ನೋ ಆ ವಿಷಯಗಳನ್ನ ನಾವು ಈ ಸಮಯದಲ್ಲಿ ಕಲ್ತ್ಕೊಳ್ಳೋಣ. చర్మకారుడు లేదా ట్యానర్ అంటే అర్థం ఏంటి? ಚರ್ಮಕಾರನು ಎಂಬುದಾಗಿ ಮಾತಿಗೆ ಅರ್ಥವೇನು? ఫస్ట్ వాళ్ళు పాత రోజుల్లో ఆ రోజుల్లో చర్మం చనిపోయిన యానిమల్స్ పశువుల చర్మం తీయడం అనేది ఒక పెద్ద ప్రొసీజర్. ಆ ಹಳೆ ದಿನಗಳಲ್ಲಿ ನೋಡಿ ಸತ್ತಂತ ಪ್ರಾಣಿಗಳಿಂದ ಆ ಚರ್ಮವನ್ನ ಬಿಡಿಸುವಂತದ್ದು ಅದು ದೊಡ್ಡ ಪ್ರಕ್ರಿಯೆಯಿಂದ ಕೂಡಿರುವಂತ ಕೆಲಸವಾಗಿತ್ತು. ఈ చర్మంని వీళ్ళు కలేబరాల నుంచి బోన్స్ ని సపరేట్ చేసిన తర్వాత నీళ్ళల్లో అనేక రోజులు దాన్ని నానబెడతారు. ಚರ್ಮವನ್ನ ಆ ರೀತಿಯಲ್ಲಿ ಸತ್ತಂತ ಪ್ರಾಣಿಗಳಿಂದ ತೆಗೆದ ನಂತರ ಬಹಳ ದಿನಗಳವರೆಗೆ ನೀರಿನಲ್ಲಿ ಅದನ್ನ ಹಾಕಿಡ್ತಾರೆ. దేంట్లో తర్వాత ఇంకో ఒక సొల్యూషన్ లో నానబెడతారు. ಮತ್ತೆ ಮತ್ತೊಂದು ಆ ಒಂದು ನೀರಲ್ಲಿ ಅದನ್ನ ಅವರು ಬಹಳಷ್ಟು ದಿನಗಳವರೆಗೆ ಆ ರೀತಿಯಲ್ಲಿ ನೆನೆಟ್ಟು ಬಿಡ್ತಾರೆ. ఆ రోజుల్లో కెమికల్స్ లేవు. ಆ ದಿನಗಳಲ್ಲಿ ಈಗಿದ್ದಂತ ರಾಸಾಯನ ಪದಾರ್ಥಗಳಿಲ್ಲ. సో వాళ్ళు దేంట్లో నానబెడతారంటే యూరిన్ లో నానబెడతారు. ಹಾಗಾಗಿ ಅವರು ಆ ಮೂತ್ರದಲ್ಲಿ ಅದನ್ನ ನೆನೆಡ್ತಾ ಇದ್ರು. పశువుల మూత్రం, మనుషుల మూత్రం, ఆ మూత్రంలో నానబెడతారు. ನೋಡಿ ಆ ರೀತಿಯಲ್ಲಿ ಪಶುಗಳು ಅಥವಾ ಮನುಷ್ಯರ ಆ ಮೂತ್ರಗಳು ಏನಿರ್ತದ ಅಂತ ಒಂದು ಅದನ್ನ ಶೇಖರಿಸಿ అందులో ఉప్పేసి దాన్ని మిక్స్ చేసి నానబెట్టి కొన్ని రోజులు ఆ విధంగా వదిలేస్తారు. ಅದರಲ್ಲಿ ಉಪ್ಪು ಹಾಕಿ ಆತರ ಬೆರೆಸಿ ಆ ತೆಗೆದ ಚರ್ಮವನ್ನ ಅದರಲ್ಲಿ ಬಹಳ ದಿನಗಳವರೆಗೆ ನೆನೆಡ್ತಾ ಇದ್ರು. చూడండి ఇప్పుడు ఎంత వాసన వస్తుంది. యూరిన్ స్మెల్ ఎన్ని రోజుల నుంచి ఉన్నదో అది ఎంత స్మెల్ వస్తుంది ನೋಡ್ರಿ. ಅಲ್ಲಿ ಆ ಕೊಳಕು ಒಂದು ದುರ್ವಾಸನೆ ಎಷ್ಟು ಮಟ್ಟಿಗೆ ಕೆಟ್ಟದಾಗಿರ್ತದೆ. అయితే వీళ్ళు ఆ వాసనే కాదు, వాళ్ళు దాంట్లో వీళ్ళు పని చేయాలి. ಆ ವಾಸನೆ ಅಲ್ಲದೆ ಬರೇ ಆದ್ರೆ ಕೆಲಸ ಮಾಡ್ತಕ್ಕಂತ ಇವ್ರು ಅದ್ರಲ್ಲಿ ಇದ್ಕೊಂಡು ಅವ್ರ ಕೆಲಸ ಮಾಡ್ಬೇಕು. చర్మం బయట తీసిన తర్వాత వాళ్ళు దాన్ని కత్తితో దాన్ని మొత్తం ఎంటుకలు తీసేయాలి. ಮತ್ತೆ ಚರ್ಮವನ್ನ ಅಲ್ಲಿಂದ ಹೊರಗೆ ತೆಗೆದ್ಮೇಲೆ ಅದ್ರ ಮೇಲೆ ಇದ್ದಂತ ಎಲ್ಲಾ ಕೂದಲನ್ನು ಸಂಪೂರ್ಣವಾಗಿ ಎಲ್ಲ ಅವರು ತೆಗಿಬೇಕಾಗ್ತದೆ. తర్వాత మళ్ళీ ఒక చర్మాన్ని ఇంకొక బాండీలో పెట్టాలి. ತೆಗೆದಂತ ಚರ್ಮವನ್ನ ಮತ್ತೊಂದು ಪಾತ್ರೆಯಲ್ಲಿ ಮತ್ತೆ ಹಾಕಿಡ್ಬೇಕು. ఈ బాండీలో ఆవు పేడ, తర్వాత పశువుల యొక్క బ్రెయిన్స్ ఇవన్నీ ఒక దాంట్లో నానబెడతారు. ಮತ್ತೆ ಆ ಒಂದು ಪಾತ್ರೆ ಒಳಗಡೆ ಆ ಒಂದು ಏನಂತಾರೆ ಪಶುಗಳ ಒಂದು ಸಗಣಿಯನ್ನ ಮತ್ತೆ ಅವುಗಳ ತಲೆಗಳನ್ನ ಹಾಕಿಡ್ತಾರೆ. అది దాన్ని నీళ్ళు పోసి దాన్ని వీళ్ళు కాళ్ళతో తొక్కితూ దాన్ని ఎన్నో రోజులు దాన్ని నానబెట్టాలి. ಆ ರೀತಿಯಲ್ಲಿ ಅದ್ರಲ್ಲಿ ನೀರು ಹಾಕಿ ಮತ್ತೆ ಚರ್ಮವನ್ನ ಅದ್ರಲ್ಲಿ ಹಾಕಿ ಕಾಲಿಂದ ತುಳಿತಾ ಬಹಳ ದಿನಗಳವರೆಗೆ ಆ ರೀತಿಯಲ್ಲಿ ಅದನ್ನ ಬಿಡ್ಬೇಕಾಗ್ತಾ ಇತ್ತು. అంటే పెండలో వీళ్ళు నిలబడాలి. ಅಂದ್ರೆ ಸಗಣಿಯ ಮಧ್ಯದಲ್ಲಿ ಇವರು ಅಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ఒక యూరిన్ లో నిలబడాలి. ಆ ಮೂತ್ರದಲ್ಲಿ ಅವರು ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ರು. దీంట్లో తొక్కుతూ తీస్తూ వాళ్ళు చర్మాల్ని ఆ స్కిన్ నుంచి మొత్తం బయట తీసి వాడడానికి మనుషులు వాడడానికి వాళ్ళు ఇచ్చేస్తారు. ನೀವು ಬಹುಶಃ ಸ್ಕ್ರೀನ್ ಅಲ್ಲಿ ನೋಡ್ತಾ ಇರಬಹುದು. ಆ ರೀತಿಯಲ್ಲಿ ಅದನ್ನ ಅವರು ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಅದನ್ನ ತುಳಿತಾ ಮತ್ತೆ ಅದನ್ನ ನೆನೆಟ್ಟು ಬಾಳಿಸ ಆದ್ಮೇಲೆ ಮತ್ತೆ ಹೊರಗೆ ತೆಗೆದು ಆರಾಕ್ತಾ ಇದ್ರು.
ఇప్పుడు ఆలోచన చేయండి, ఈ యొక్క ప్రదేశంలో పేతురు ఎట్లా ఉండాలి? ಇವಾಗ ನೀವು ಸ್ವಲ್ಪ ಆಲೋಚನೆ ಮಾಡ್ರಿ, ಇಂಥ ಒಂದು ಸ್ಥಳದಲ್ಲಿ ಪೇತ್ರನು ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಆತನು ಇರಬೇಕಾಗುತ್ತೆ. ఎంత పాపులర్ వ్యక్తి పేతురు, ఒక పెద్ద అపోస్తలుడు ఈయన. ಪೇತ್ರನು ಎಷ್ಟು ಹೆಸರುವಾಸಿ ಪ್ರಖ್ಯಾತನಾಗಿದ್ದ ಆ ದಿನಗಳಲ್ಲಿ ಆತನ ಒಬ್ಬ ಅಪೋಸ್ತಲನಾಗಿ ಕರೆಯಲ್ಪಡ್ತಾ ಇದ್ದ. ఈ వాసన చూస్తూ అక్కడ వాసనలో అనేక దినాలు ఉన్నాడు. ನೋಡ್ರಿ ಅಲ್ಲಿ ಅವ್ರ ಮನೆ ಎಲ್ಲ ಆತರ ಆ ಕೆಟ್ಟ ವಾಸನೆಯಿಂದ ತುಂಬಿದ್ರು ಕೂಡ ಪೇತ್ರನು ಅದ್ರ ಮಧ್ಯದಲ್ಲಿ ಆತನ ಬಹಳ ದಿವಸವರೆಗೆ ಅಲ್ಲೇ ಉಳ್ಕೊಂಡಿದ್ದ ನೋಡ್ತೇವೆ. మనం ఇందాక చూసిన అపోస్తల 10 అధ్యాయం 6 ఈయన నది ఒడ్డున ఉన్నాడు అనేసి. ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 10ನೇ ನೋಡಿದ ಪ್ರಕಾರ ಆತನು ನದಿ ತೀರದ ಪ್ರಾಂತದಲ್ಲಿ ಇದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. గ్రామానికి దూరంగా ఉన్నాడు. ಮತ್ತೆ ಪಟ್ಟಣದಿಂದ సో కారణం ఏంటి? కారణ ಏನು? ఎందుకంటే ఈయన అనేకమైన ఒక జీవాలతో ఆయన కాంటాక్ట్ అయి ఉంటాడు కాబట్టి. ಯಾಕಂದ್ರೆ ಸೀಮೋನ ಚರ್ಮಕಾರನ ಬಹಳ ಮತ್ತೆ ಪಶುಗಳು ಪ್ರಾಣಿಗಳು ಅವುಗಳ ಸಂಪರ್ಕದಲ್ಲಿ ಆತನು ಸತ್ತಂತ ಪ್ರಾಣಿ ಸಂಪರ್ಕದಲ್ಲಿ ಆತನು ಇರೋದ್ರಿಂದ ಹಾಗೆ ఈయన యూదుడు కాబట్టి అవన్నీ చేయొద్దు, అది ముట్టద్దు. ಮತ್ತೆ ಅಂತ ಒಂದು ಪ್ರದೇಶದಲ್ಲಿ ಈಗ ಯೋಧನಾಗಿರುವಂತ ಪೇತ್ರನ ಮುಟ್ಟುವಂತಿಲ್ಲ, ಅಲ್ಲಿ ಇರೋ ಆತನಿಗೆ ಮುಟ್ಟುವಂತಿಲ್ಲ. లేవికాండం 11 అధ్యాయం 35 నుంచి చదివితే, ಯಾಜಕಾಂಡ 11ನೇ ಅಧ್ಯಾಯ 35ರಿಂದ ಓದೋದಾದ್ರೆ చదవండి. ఎంతనా? 11:35. 35. 11th chapter 35 verse. వాటి కళేబరములలో కొంచెము దేని మీద పడునో అది అపవిత్రమగును. అది పొయ్యి అయినను కుంపటి అయినను దానిని పగలగొట్టవలెను. అవి అపవిత్రములు, అవి మీకు అపవిత్రములుగా ఉండవలెను. 39, 40. మీరు తినదగిన జంతువులలో ఏదైనాను చచ్చిన ఎడల దాని కళేబరమును ముట్టువాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును. దాని కళేబరములలో ఏదైనా తినువాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలం వరకు అపవిత్రుడగును. దాని కళేబరమును మోయివాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలం వరకు అపవిత్రుడగును. అంటే అర్థం ఏంటి? ఇవి ఏవి ముట్టద్దు, ఈ యొక్క జంతువుల చర్మాలు లేకపోతే కళేబరాలు అయితే, ఎందుకంటే ఇది అపవిత్రం చేస్తుంది ఒక యూదుని. ಒಬ್ಬ ಯೂದನಿಗೆ ಈ ಒಂದು ಪದ್ಧತಿ ಇತ್ತೇನಂತಂದ್ರೆ ಆತನು ಸತ್ತಂತ ಪಶುಗಳ ಹೆಣವನ್ನ ಮುಟ್ಟುವಂತಿಲ್ಲ. ಮುಟ್ಟಿದ್ರೆ ಆತನು ಅಶುದ್ಧನಾಗ್ತಾನೆ. ఈయన సాయంత్రాన్ని స్నానం చేసుకోవాలి. ಅದು ಸಾಯಂಕಾಲಕ್ಕೆ ಆತನು ಸ್ನಾನ ತಪ್ಪದೇ ಮಾಡ್ಬೇಕು. కానీ ఈయన రోజు అపవిత్రం అవుతుంది కదా. ಆದ್ರೆ ಪೇತ್ರ ಯೂದನಾಗಿ ಅಲ್ಲಿ ಇದ್ದಾಗ ದಿನಾಲು ಕೂಡ ಆತನಿಗೆ ಹಾಗಾದ್ರೆ ಮಲಿನವಾಗ್ತಾನಲ್ವಾ. అందుకే ఈయనని బహిష్కరించేసినారు ఆ సొసైటీ నుంచి. ಅದರಿಂದ ಮುಖ್ಯವಾಗಿ ಸೀಮೋನನ್ನ ಏನ್ ಮಾಡಿದ್ದಾರೆ, ಸಮಾಜದಿಂದ ಅಲ್ಲಿ ಬಹಿಷ್ಕಾರ ಮಾಡಿದ್ದಾರೆ. సో ఈ యొక్క బహిష్కరించిన ప్లేస్ లో సిమోను ఒక ప్రార్థన చేస్తున్నాడు, ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ಬಹಿಷ್ಕರಿಸಲ್ಪಟ್ಟಂತ ಆ ಒಂದು ಪ್ರಾಂತದಲ್ಲಿ ಇದೆ ಈ ಸೀಮೋನ ಮನೆಯಲ್ಲಿ ಇದ್ಕೊಂಡು ಅದನ್ನ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. దేవుడు ఆయన ప్రార్థన ఆలకిస్తున్నాడు. ದೇವರು ಅದರ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. గుర్తు పెట్టుకోండి, మీరు ఎలాంటి వృత్తిలో ఉన్నా, ఎలాంటి బహిష్కరణ ప్లేస్ లో ఉన్నా, మీరు ప్రార్థన, మీ చేసే ప్రార్థన దేవుడు వింటున్నాడు. ನೀವೊಂದು ವಿಷಯ ನೆನಪಿಟ್ಕೊಳ್ರಿ, ನೀವೆಂತ ಒಂದು ಸ್ಥಿತಿಯಲ್ಲಿದ್ರು, ಬಹಿಷ್ಕರಿಸಲ್ಪಟ್ಟಂತ ಪ್ರಾಂತದಲ್ಲಿದ್ರು, ದೇವರು ನಿಮ್ಮ ಒಂದು ಪ್ರಾರ್ಥನೆಯನ್ನ ಆತನು ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. మనుషులు చూసే విధంగా దేవుడు చూడడు. ಮನುಷ್ಯ దేవుడు చూస్తుంటే నీ యొక్క హృదయాన్ని చూస్తాడు. ದೇವರು ನಿನ್ನ ಹೃದಯವನ್ನ ಆತನು ನೋಡ್ತಾನೆ. ఆ హృదయం ప్రకారం దేవుడు మనకు ఆశీర్వదిస్తాడు. ಮತ್ತೆ ಹೃದಯ ಸ್ಥಿತಿಯ ಮೇರೆಗೆ ದೇವರು ನಮ್ಮನ್ನ ಆಶೀರ್ವದಿಸ್ತಾನೆ. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరని మత్తయి 5లో ఉంది. ಮತ್ತೆ 5ನೇ ಸುವಾರ್ತೆ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ, ಹೃದಯ ಶುದ್ಧಿ ಉಳ್ಳವರು ದೇವರು ನೋಡುವ ಬರಪಡಿದೆ. సో మన హృదయాన్ని దేవుడు మనకి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తాడు. దేవుడు హృదయಕ್ಕೆ ಹೆಚ್ಚಿನ ಒಂದು ಪ್ರಾಮುಖ್ಯತೆಯನ್ನು ಕೊಡ್ತಾನೆ. ఇక్కడ సిమోన్ ఏమి దొంగతనం చేస్తలేడు, సిమోన్ ఏమి ఒక వ్యభిచారం చేస్తలేడు. కానీ సిమోను తన గృహాన్ని, ఇంటిని పోషించడానికి ఆ యూదులకు ఒక యాక్సెప్ట్ చేయని ఒక పరిక్రియ చేస్తున్నాడు.
ನೋಡ್ರಿ ಇಲ್ಲಿ ಸೀಮೋನ ಒಂದೇನು ಕಳ್ತನ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ ಅಥವಾ ವ್ಯಭಿಚಾರ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ. ಆದ್ರೆ ಆತನು ತನ್ನ ಕುಟುಂಬ ಪೋಷಣೆಗಾಗಿ ಒಂದು ಕೆಲಸ ಉದ್ಯೋಗವನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ಅದು ಆತನು ಮಾಡ್ತಿದ್ದಂತ ಚರ್ಮಕಾರ ಉದ್ಯೋಗ ಯಹೂದ್ಯರಿಗೆ ಅದು ಆಮ್, ఆ ಯೋಗ್ಯವಾಗಿ ಇರಲಿಲ್ಲ. మీరు ఏం పని చేసినా మీరు దొంగతనం కాదు, ఇంకా ఒక వేరే ఒక ఇల్లీగల్ పని కాదు, కానీ న్యాయబద్ధమైన పని అయితే దేవుడు దాన్ని ఖచ్చితంగా దీవిస్తాడు. ನೋಡಿ, ನೀವು ಮಾಡುವಂತ ಕೆಲಸ ಅದೊಂದು ಮೋಸವಾಗಲಿ, ಕಳ್ಳತನ, ವಂಚನೆ, ಯಾವುದೇ ಒಂದು ಅಪರಾಧದಿಂದ ಕೂಡಿರುವಂತ ಕೆಲಸ ಅಲ್ಲದೆ ಬೇರೆ ಉತ್ತಮವಾಗಿರ್ತಕ್ಕಂಥ ಕೆಲಸ ಯಾವುದೇ ಆಗಿದ್ರು ಕೂಡ ನೀವು ಮಾಡುವಂತ ಕೆಲಸ ಅದೇನಿದ್ರು ದೇವರು ಅದನ್ನ ಆಶೀರ್ವಾದ ಮಾಡ್ತಾನೆ. మనుషులు నిన్ను అసహించుకోవచ్చు, కానీ దేవుడు అంటాడు నేను నీకు దగ్గరగా ఉన్నాను. ಬಹುಶಃ ಮನುಷ್ಯರು ನಿನ್ನ ಅಸಹ್ಯ ಪಟ್ಕೋಬಹುದು, ಆದ್ರೆ ದೇವ್ರು ಹೇಳ್ತಾನೆ ನಾನು ನಿನ್ ಜೊತೆಗೆ ಇದೀನಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾನೆ. రెండోది, పేతురు ఈయన ఇంట్లో ఉంటున్నాడు. ಮತ್ತೊಂದು ವಿಷಯ ನೋಡ್ತೇವೆ, ಪೇತ್ರನು ಈ ಆ ಈ ಇಂತ ಒಂದು ವ್ಯಕ್ತಿಯ ಮನೆಯಲ್ಲಿ ಆತನ ಇದ್ದಾನೆ. ఎన్నో ఇల్లులు ఉన్నాయి అక్కడ. ಅಲ್ಲಿ ಎಷ್ಟೋ ಮನೆಗಳಿದಾವೆ. ఆయన ఈ యొక్క ఇల్లు ఒక గ్రామానికి వెలుపల ఉంది. ಮತ್ತೆ ಇನ್ನೊಂದು ವಿಷಯ, ಈ ಮನೆ ಪಟ್ಟಣದಿಂದ ದೂರ ಇದೆ. ఆ ఒక బహిష్కరమైన పని చేస్తున్న వ్యక్తిలో ఆ ఇంట్లో దేవుడు పేతురును పెట్టినాడు. ಒಂದು ಬಹಿಷ್ಕೃತವಾದಂತ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದಂತ ಅಂತ ಒಂದು ವ್ಯಕ್ತಿಯ ಮನೆಯಲ್ಲಿ ದೇವರು ಪೇತ್ರನನ್ನ ಇರಿಸಿದ್ದಾನೆ. మీరు చేసే పనిలో దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు సేవకులనే మీ ఇంటికి పంపిస్తాడు. ನೋಡಿ, ನೀವು ಮಾಡುವಂತ ಕೆಲಸ ಅದು ಸರಿಯಾಗಿರುವಾಗ ಮತ್ತೆ ದೇವರು ನಿಮ್ಮನ್ನ ಆಶೀರ್ವದಿಸ್ತಾನೆ. ಹೇಗಂದ್ರೆ ನಿಮ್ಮ ಮನೆಗೆ ದೇವ್ರ ತನ್ನ ಸೇವಕರನ್ನ ಕಳಿಸ್ತಾನೆ. ఆ ఇప్పుడు ఈ సిమోను ఈయన యూదుడా, ఈయన యూదుడని మనకు తెలుసు. ఈయన క్రిస్టియన్. ఎందుకు పేతురు ఈయన ఇంట్లో ఉంటున్నాడు? ಸೀಮೋನ ಒಬ್ಬ ಬಹುಶಃ ಯೋಧನಾಗಿರ್ಬೇಕು, ಆತನ ಕ್ರೈಸ್ತನು ಹೌದು ಅಥವಾ ಗಮನಿಸಿದ್ರೆ ಪೇತ್ರ ಈತನ ಮನೆಗೆ ಯಾಕೆ ಹೋಗಿ ಆತನ ಹಿಡ್ಕೋಬೇಕಾಯ್ತು? చూడు, అపోస్తలుల 10వ అధ్యాయం 10, 11, 12 చదవండి. ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 10ನೇ ಅಧ್ಯಾಯ 10, 11, 12 ವಚನ ಓದೋಣ. 10, 11 అన్న. 10, 11, 12. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను. ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదికి దిగి వచ్చుటయు చూచెను. అందులో భూమి యందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దం అతనికి వినబడెను. పేతురు జెరూసలేంలో ఒక పరిశీల సద్వికులను చంపడానికి ఎంతో ప్రయత్నిస్తున్నారు. ನೋಡಿ, ಯೆರೂಸಲೇಮ್ ಪಟ್ಟಣದಲ್ಲಿ ಪರಿಸ್ಥಿತಿ ಹೆಂಗಿತ್ತಂದ್ರೆ, ಪೇತ್ರನು ಸಿಕ್ಕರೆ ಅಲ್ಲಿ ಫರಿಸಾಯರು, ಸದ್ದುಕಾಯರು ಅವರು ಪೇತ್ರನ ಕೊಂದು ಹಾಕ್ಬೇಕು ಅನ್ನುವಂತ ಪ್ರಯತ್ನದಲ್ಲಿ ಅವರು ಇದ್ದಾರೆ. కానీ పేతురు దేవుడు పేతుర్ని కాపాడుతూ వస్తున్నాడు. ಆದ್ರೆ ದೇವರು ಪೇತ್ರನನ್ನ ಕಾಪಾಡ್ತಾ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. పేతుర్ని కూడా వాళ్ళు బహుశా బహిష్కరించిండొచ్చు. ನೋಡಿ, ಬಹುಶಃ ಪೇತ್ರನನ್ನು ಕೂಡ ಅವರು ಬಹಿಷ್ಕರಿಸಿರಬಹುದು. పేతురు ఇప్పుడు ఇక మీదట ఆయన క్రైస్తవుల ఇంట్లోనే ఆయన ఉంటూ వస్తున్నాడు. ಪೇತ್ರ ಹಾಗಾಗಿ ಇನ್ಮೇಲಿಂದ ಆತನು ಒಬ್ಬ ಕ್ರೈಸ್ತರ ಮನೆಯಲ್ಲೇ ಉಳ್ಕೊಳ್ತಾ ಬರ್ತಾ ಇದ್ದಾನೆ. ఈ యొక్క సిమోను కూడా ఒక యూదా క్రైస్తవుడు. ಈ ಸೀಮೋನನು ಕೂಡ ಯಹೂದ್ಯನಾಗಿದ್ದಂತ ಒಬ್ಬ ಕ್ರೈಸ್ತನಾಗಿದ್ದಾನೆ. ఆయన జూయిష్ క్రిస్టియన్ కాబట్టి ఆయన ఆహారం చేసేది ఆ యూదుల ప్రకారం ఆహారం చేస్తున్నాడు. ಮತ್ತೆ ಆತನು ಯಹೂದ್ಯರಿಂದ ರಕ್ಷಿಸಲ್ಪಟ್ಟ ಕ್ರೈಸ್ತನಾದ್ರಿಂದ ಮತ್ತೆ ಯಹೂದ್ಯರ ಯಾವ ರೀತಿ ತಯಾರಿಸ್ತಾರೋ ಅದೇ ರೀತಿ ಆತನು ಆಹಾರವನ್ನು ಸಿದ್ಧಪಡಿಸ್ತಾ ಇದ್ದ. ఇక్కడ పేతురు ఏం చెప్తున్నా, నేను ఇప్పటి వరకు నేను ఇవి ఏమి తినలేదు, బహిష్కరించినాక ఆ పశువులను నేనేం తినలేదు అంటున్నాడు. ಪೇತ್ರನ ಏನಂತ ಹೇಳ್ತಾನೆ, ಇದುವರೆಗೆ ನಾನು ಬಹಿಷ್ಕರಿಸಲ್ಪಟ್ಟಂತ ಪ್ರಾಣಿಗಳ ಮಾಂಸವನ್ನು ತಿನ್ಲಿಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. వాళ్ళు ఇంకా ఇంటి వాళ్ళు ఇంకా భోజనం సిద్ధపరచలేదు, ఆకలితో ఉన్నాడు. పైకి వెళ్ళినాడు ఆ ఇంటి పైన. ಆ ಮನೆಯವರು ಇನ್ನ ಆಹಾರವನ್ನು ಸಿದ್ಧಪಡಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಅಷ್ಟರಲ್ಲಿ ಪೇತ್ರನು ಮಾಳಿಗೆ ಹತ್ತಿದ್ದಾನೆ. సో పేతురు ఈ యొక్క సిమోన్ యూదా క్రైస్తవుడి ఇంట్లో ఉంటూ నివసిస్తూ భుజిస్తూ ఉన్నాడు. ಅಂದ್ರೆ
ಈ ಸೀಮೋನ ಅದುವರೆಗೂ ಈ ಒಂದು ಪೇತ್ರನ ಅದುವರೆಗೂ ಈ ಸೀಮೋನ ಮನೆಯಲ್ಲಿ ಇದ್ದುಕೊಂಡು ಅಲ್ಲಿ ಅವ್ರು ಬಡಿಸುವಂತ ಆಹಾರವನ್ನು ಸಹ ಊಟ ಮಾಡ್ತಾ ಅಲ್ಲಿ ಇದ್ದಾನೆ. సో దేవుడు నువ్వు చేసే పనిని ఖచ్చితంగా దీవిస్తాడు. అంతేకాదు నువ్వు ఏ విధంగా ఆయనకు ఒక విశ్వాసంగా ఆయనకు సేవ చేస్తున్నావు అది కూడా దేవుడు ಗಮನಿಸ್ತು దీవిస్తాడు. ನೋಡಿ, ದೇವರು ನಿನ್ನ ಹೃದಯವನ್ನು ನೋಡ್ತಾನೆ ಮತ್ತು ನೀನು ಮಾಡುವಂತ ಕೆಲಸ ಅದು ಒಂದ್ ವೇಳೆ ಜನರ ದೃಷ್ಟಿ ಕೀಳಾಗಿದ್ರು ಕೂಡ ದೇವ್ರು ನಿನ್ನ ಸ್ಥಿತಿಯನ್ನ ನೋಡಿ ದೇವ್ರು ನಿನ್ನ ಆಶೀರ್ವದಿಸ್ತಾನೆ. ఇంకోటి పేతురు అనేక దినాలు ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఆ దేవుడు నెక్స్ట్ పరిచర్య ఏంటి అని పేతురుకి ఇంకా చూపించలేదు. ಮತ್ತೆ ಅನೇಕ ದಿನಗಳವರೆಗೆ ಪೇತ್ರನು ಇಲ್ಲೇ ಇದ್ದಾನೆ. ಅಂದ್ರೆ ಮುಂದೆ ಆತರ ಮಾಡ್ಬೇಕಂತ ಸೇವೆ ಏನಾಗಿದೆ ಎಂತದ್ದು ಎಂಬುದಾಗಿ ಇನ್ನು ದೇವರ ಹತ್ರಗೆ ತಿಳಿಯಪಡಿಸಿಲ್ಲ. పేతురు ఒక ట్రాన్సిషన్ స్టేట్ ఇది. ಪೇತ್ರನು ಮುಂದುವರಿಲಿಕ್ಕೆ ಅಲ್ಲಿ ಆತನು ಕಾಯುವಂತ ಒಂದು ಸ್ಥಿತಿ ಆಗಿತ್ತು. జెరూసలేం నుంచి లిడ్డాకు వచ్చినాడు. ಯೆರೂಸಲೇಮಿನಿಂದ ಲುದ್ದ ಪ್ರಾಂತ್ಯಕ್ಕೆ ಬಂದನು. ఇక్కడ యూదుల క్రిస్టియన్స్ ఉన్నారు. ಮತ್ತೆ ಅಲ್ಲಿ ಯಹೂದ್ಯರಿಂದ ರಕ್ಷಿಸಲ್ಪಟ್ಟಂತ ಕ್ರೈಸ್ತರಿದ್ದರು. లిడ్డా నుంచి జోపాకు వచ్చినాడు. ಲುದ್ದದಿಂದ ನಂತರ ಯೊಪ್ಪಕ್ಕೆ ಬಂದ. ఇక్కడ యూదా క్రిస్టియన్స్ లో ఆయన సేవ చేస్తున్నాడు. ಮತ್ತೆ ಯಹೂದ್ಯರಿಂದ ರಕ್ಷಿಸಲ್ಪಟ್ಟಂತ ಕ್ರೈಸ್ತರ ಮಧ್ಯದಲ್ಲಿ ಅದನ್ನು ಸೇವೆ ಮಾಡ್ತಾ ಇದ್ದನು. ఈయన ఇప్పటి వరకు 2 తాళం చేతులు ఈయన తెరిచినాడు. ಈಗ 2 బీగದ కైಗಳು ఇతను తెరదను. ఒకటేమో యాక్ట్స్ 2లో యూదులకి ఆయన తాళం తెరిచినాడు అని అప్పుడు అందరూ ఎవరైతే యేసు ప్రభు నమ్మినారో పరిశుద్ధాత్మ దేవుడు ఇయ్యబడింది. ನೋಡ್ರಿ, ಮೊದಲನೇ ಆ ಸೇವೆಯಲ್ಲಿ ತೆರೆದಂತ ಬೀಗದ ಕೈ ಏನಪ್ಪಾ ಅಂದ್ರೆ ಯೆರೂಸಲೇಮಿನಲ್ಲಿ ಎತ್ಕೊಂಡು ಯಹೂದ್ಯರಿಗೆ ತನ್ನ ಸುವಾರ್ತೆಯನ್ನ ಸಾರುವವನಾಗಿದ್ದನು. తర్వాత ఆయన సమరియాకు వచ్చినాడు. ಅಲ್ಲಿಂದ ಆತನು ಮುಂದೆ ಸಮರಿಯ ಪ್ರಾಂತ್ಯಕ್ಕೆ ಬಂದ. ఈ వీళ్ళెవరంటే యూదా ಮಿಕ್ಸ್ಡ್ ಜನರೇಷನ್ వాళ్ళు. ಈ ಸಮರ್ಯದವ್ರು ಯಾರಂತಂದ್ರೆ ಅವರು ಕಲಬೆರಕೆ ಆಗಿರ್ತಕ್ಕಂತ ಯಹೂದ್ಯರು ಮತ್ತು ಅನ್ಯರಿಂದ ಕಲಬೆರಕೆ ಆಗಿರ್ತಕ್ಕಂಥ ಜನರು. అది 2వ తాళం చెయ్యి అక్కడ ఓపెన్ చేసినాడు. ಅಲ್ಲಿ ಸುವಾರ್ತೆಗಾಗಿ 2ನೇ ಸೇವೆನ ಅಂದ್ರೆ ಬಿಗದ ಕೈನ ಅದರಲ್ಲಿ ತೆರೆದನು. పేతురు ఇంకా ఆయన పట్టుకొని ఉంటున్నాడు. నేను అన్యుల అది ఈ యొక్క భోజనం నేను చెయ్యనేదంటే ఇంకా నా యూదుని అని ఇంకా చెప్తున్నాడు. ಮತ್ತೆ ಪೇತ್ರನು ಇನ್ನು ಆತನ ಮನಸ್ಸಲ್ಲಿ ನಾನೊಬ್ಬ ಯಹೂದ್ಯನೇ ಎಂಬುವಂತ ವಿಷಯವನ್ನು ಗಟ್ಟಿಯಾಗಿ ಹಿಡ್ಕೊಂಡಿದ್ದಾನೆ. అయితే దేవుడు సిమోన్ ఇంటికి తీసుకొచ్చి ಆದ್ರೆ ದೇವರು ಪೇತ್ರನ ಸೀಮೋನನ ಮನೆಗೆ ಕರೆತಂದು సిమోన్ ఇంట్లో కొన్ని రోజులు పెట్టి ಸೀಮೋನನ ಮನೆಯಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ದಿವಸ ಅದನ್ನು ಇರಿಸಿ సిమోన్ ఇంట్లో ప్రభు పేతుర్ని ప్రిపేర్ చేస్తున్నాడు. ಸೀಮೋನನ ಮನೆಯಲ್ಲಿ దేవుడు పేతురునನ್ನ సిద్ధపడిస్తా ఇದ್ದಾನೆ. చూడు ఎంత వాసన వస్తుంది, ఎంత ఒక అసహ్యమైన పనిని ఈయన చేస్తూ ఎంత విశ్వాసంగా నాకు సేవకుడిలాగా ఉన్నాడు అనేసి దేవుడు పేతురుకు చూపిస్తున్నాడు సింహం ద్వారా. ಅಲ್ಲಿ ದೇವರು ಪೇತ್ರನಿಗೆ ಒಂದು ವಿಷಯ ಕಲಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ಸೀಮೋನನ ಮನೆಯಲ್ಲಿ ಇರಿಸಿ ಏನಂದ್ರೆ ಸೀಮೋನ ಆತನು ಎಂತ ಒಂದು ಕೆಲಸ ಅದನ್ನ ಮಾಡ್ತಾ ಇದ್ರು ಕೂಡ ಆತನು ದೇವರಿಗೆ ಎಷ್ಟು ಮಟ್ಟಿಗೆ ನಂಬಿಗಸ್ತನಾಗಿ ನಡೀತಾ ಇದ್ದಾನೋ ಅದನ್ನ ಪೇತ್ರನು ಗಮನಿಸುವಂತೆ ದೇವ್ರು ಮಾಡ್ದ. బాహిరంగంగా చూడొద్దు, నేను అంతరంగంగా చూస్తాను, వాళ్ళని నేను సేవలో వాడుకుంటాను. ದೇವ್ರು ತಿಳಿಯಪಡಿಸ್ತಿದ್ದಾನೆ ಪೇತ್ರನಿಗೆ ಏನಂದ್ರೆ ಬಹಿರಂಗವಾಗಿ ಹೊರಗಡೆ ಹೊರನೋಟ ನೀನ್ ನೋಡ್ಬೇಡ, ಅಂತರಂಗವನ್ನ ನಾನು ನೋಡ್ತಾ ಇದ್ದೇನೆ. ನಾನು ಅಂತವ್ರನ್ನು ಕೂಡ ನಾನು ಉಪಯೋಗಿಸ್ತೇನೆ, ನನಗೆ ಅಂತವ್ರು ಬೇಕೆನ್ನೋದನ್ನ ದೇವ್ರು ತಿಳಿಯಪಡಿಸ್ತಾ ಇದ್ದಾನೆ ಪೇತ್ರನಿಗೆ. తర్వాత ఇందాక మనం అపోస్తల కార్యం 10వ అధ్యాయం అపోస్తల 10:6లో చూసినా ఆయన ఎక్కడ ఉంటున్నాడు. 32వ వచనంలో చర్మకారుని ఇంట సీమోను ఇంట దిగి ఉన్నాడని చెప్పాడు. కాదు, 7వ వచనం. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని వారిలో భక్తిపరుడగు ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులు వివరించి వారికి ఎప్పేకు పంపెను. వారిని 3వ వచనం 10వ అధ్యాయం 3వ వచనం. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనం అంది. 6వ వచనం చదవండి ఇప్పుడు. అతడు సముద్రపు దరినున్న సీమోన్ అని ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. సో ఇక్కడ
దేవుని దూత వచ్చి ఏం చెప్తున్నది? ನೋಡ್ರಿ ಇಲ್ಲಿ ಕರ್ತನ ದೂತರು ಬಂದು ಏನಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ? సిమోన్ ఇంట్లో పేతురున్నాడు, ಸೀಮೋನ ಮನೆಯಲ್ಲಿ ಪೇತ್ರನು ಇಳ್ಕೊಂಡಿದ್ದಾನೆ, అక్కడ పంపు. ಅಲ್ಲಿಗೆ ಕಳಿಸು. అంటే సిమోన్ యొక్క ఇల్లు, ఆయన ప్రేయర్ హెవెన్ లో రికార్డ్ అవుతూ వస్తున్నది. ಅಂದ್ರೆ ಸೀಮೋನನ ಮನೆ ಆತನ ಮಾಡಿದ ಪ್ರಾರ್ಥನೆ ಪರಲೋಕದಲ್ಲಿ ಎಲ್ಲ ದಾಖಲಾಗ್ತಾ ಇದೆ. ఆ దూత కూడా వచ్చి చెప్తున్నాడు సిమోన్ అనే ఇల్లు. ಅದಕ್ಕೆ ನೋಡ್ರಿ ದೇವದೂತನು ಕೂಡ ಬಂದು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ ಸೀಮೋನನ ಮನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. చూడు, మన ఇల్లు ఎవరికి తెలియకపోవచ్చు, ನೋಡಿ ನಮ್ಮ ಮನೆ ಬಹುಶಃ ಯಾರಿಗೆ ತಿಳಿದೇ ಹೋಗ್ಬಹುದು, కానీ మన ప్రార్థన, మన యొక్క ఇల్లు దేవుడు అక్కడ రికార్డ్ హెవెన్ లో రికార్డ్ అవుతా ఉంది. ನಾವು ಮಾಡೋ ಪ್ರಾರ್ಥನೆ ನಮ್ಮ ಮನೆ ಕೂಡ ಸಹಿತವಾಗಿ ಪರಲೋಕದಲ್ಲಿ ಅದು ದಾಖಲಾಗ್ತಾ ಇದೆ. దేవుడే మనుషులను పంపిస్తున్నాడు దూత ద్వారా, మీరు వెళ్ళి సిమోన్ ఇంటికి పంపు, వెళ్ళండి అని. ನೋಡಿ ದೇವ್ರೆ ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ, ತನ್ನ ದೂತನನ್ನ ಕಳಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ಮತ್ತೆ ಸೀಮೋನನ ಮನೆಗೆ ನೀವು ಕರೆ ಕಳಿಸ್ರಿ, ಅಲ್ಲಿ ಪೇತ್ರ ಇದೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. మీ ఇల్లు చిన్నగదే ఉండొచ్చు, ನಿಮ್ಮ ಮನೆ ಬಹುಶಃ ಚಿಕ್ಕದೇ ಆಗಿರ್ಬಹುದು, బహుశా అన్ని రకాలుగా వాసన రావచ్చు మీ ఇల్లు. ನಿಮ್ಮ ಮನೆ ಕೊಳೆಯಿಂದ ತುಂಬಿರ್ಬೋದೇನೋ, ಮತ್ತೆ ಬೇರೆ ರೀತಿಯ ಒಂದು ವಾಸನೆಯಲ್ಲಿ ಇರ್ಬೋದೇನೋ. దేవుడు అవన్నీ చూస్తలేడు. ದೇವ್ರ ಅವೆಲ್ಲವನ್ನು ನೋಡ್ತಾ ಇಲ್ಲ ರೀ. మీరు ప్రార్థన చేస్తున్నారా? ನೀವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ? మీ యొక్క ఇల్లు ఒక క్రిస్టియన్ గృహంగా ఉందా? ನಿಮ್ಮ ಮನೆ ಒಂದು ಕ್ರೈಸ್ತವ ಕುಟುಂಬವಾಗಿದೆಯಾ? ఈ రెండు ఉంటే మీ యొక్క గృహము హెవెన్ లో రికార్డ్ అయితే వస్తుంది. ಈ ಎರಡು ಅಂಶಗಳು ಇರುವುದಾದ್ರೆ ನೋಡ್ರಿ ನಿಮ್ಮ ಮನೆ ಪರಲೋಕದಲ್ಲಿ ಅದು ಲಿಖಿಸಲ್ಪಡುತ್ತದೆ. అంతేకాదు, ఈ యొక్క వాసం కన్నా ఇల్లులో ఈయన ఏం చేస్తున్నాడు, అపోస్తుల పౌల్ని ఆయన ఉంచుతున్నాడు అక్కడ. ನೋಡ್ರಿ ಅಲ್ಲಿ ದುರ್ವಾಸನೆಲ್ಲ ಇದ್ದಾಗಿ ಕೂಡ ದೇವರು ನಂಬಿರುವಂತ ಆ ಕುಟುಂಬದಲ್ಲಿ ಪೇತ್ರನನ್ನ ದೇವರಲ್ಲಿ ಇರಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఇప్పుడు మనం గురించి ఆలోచన చేద్దాం. ಈಗ ನಮ್ಮ ಕುರಿತು ಒಂದ್ಸಲ ಆಲೋಚನೆ ಮಾಡೋಣ. మన ఇల్లు పెద్దగా ఉండొచ్చు, ನಮ್ಮ ಮನೆ ಬಹುಶಃ ದೊಡ್ಡದಾಗಿರಬಹುದು, ఒక రూమ్ ఒక సేవకుని ఉండడానికి బహుశా అవకాశం ఉండొచ్చు. ಒಂದು ರೂಮ್ ಇರ್ಬೋದು, ಮತ್ತೆ ಆ ಕೋಣೆಯಲ್ಲಿ ಸೇವಕನು ಉಳ್ಕೊಳ್ಳುವಂತ ಒಂದು ಅವಕಾಶ ಇರಬಹುದು. కానీ మనం ఎన్ని సాకులు చెప్తాము, మా ఇల్లు సరిలేదు, మేము మాకు పని ఉంది, అది ఉంది, ఎన్ని సాకులు చెప్తాం. ಆದ್ರೂ ಕೂಡ ನೋಡ್ರಿ ಒಬ್ರು ನಮ್ಮ ಮನೆಗೆ ಬಂದು ಉಳ್ಕೊಂತಾರ ಅಂತಂದ್ರೆ ಆ ವಿಷಯದಲ್ಲಿ ನಾವಾದ್ರೂ ಆ ಒಲ್ಲದ ಮನಸ್ಸಿಂದ ಅನೇಕ ನೆವಗಳನ್ನ ಹೇಳ್ತೇವೆ, ನಮ್ ಕೆಲಸ ಇದೆ ಅದಿದೆ ಅಂತ ಹೇಳ್ತಿರ್ತೇವೆ. ఒక సేవకుడు ఈ యొక్క లేకపోతే పాస్టర్ ఈ యొక్క మీ పట్టణానికి వస్తున్నాడు అని మీతో మాట్లాడినా, లేకపోతే మీకు తెలిసిన మీ యొక్క రెస్పాన్స్ ఏంటి? ನೋಡ್ರಿ ಒಂದು ಬೇರೆ ಪ್ರಾಂತದಿಂದ ಒಬ್ಬ ಸೇವಕನು ಒಬ್ಬ ಪಾಸ್ಟ್ರು ಬರ್ತಾ ಇದ್ದಾರೆ ಮತ್ತೆ ನಿಮ್ಮ ಮನೆಗೆ ಉಳ್ಕೊಳ್ತಾರೆ ಎನ್ನುವಂತ ವಿಷಯ ಬಂದಾಗ ಮತ್ತೆ ನಿಮ್ಮ ಒಂದು ಪ್ರತಿಕ್ರಿಯೆ ಏನಾಗಿರ್ತದೆ? రండి మా ఇంట్లో ఉండండి అని మీరు చెప్పగలుగుతున్నారా? ಬನ್ರಿ ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಉಳ್ಕೊಳ್ರಿ ಎಂಬುದಾಗಿ ನೀವು ನಿಮಗೆ ಹೇಳಲಿಕ್ಕೆ ಆಗ್ತದ? పరలోకంలో ఏం రికార్డ్ అవుతుంది? సిమోన్ ఇంట్లో ఉన్నాడు పేతురు. ನೋಡಿ ಪರಲೋಕದಲ್ಲಿ ಏನು ದಾಖಲಾಗ್ತಾ ಇದೆ, ಪೇತ್ರನು ಸೀಮೋನನ ಮನೆಯಲ್ಲಿ ಇದ್ದಾನೆ ಎನ್ನುವಂತ ವಿಷಯ. ఇది కూడా ఒక పరిచర్య. ನೋಡ್ರಿ ಇದು ಸಹ ಒಂದು ಸೇವೆಯಾಗಿದೆ. మీ సేవకుల్ని మీ ఇంట్లో పెట్టుకోవడం, వాళ్ళు సేవకు పోయి వచ్చి మీ ఇంట్లో ఆ ఒక పట్టణంలో సేవ చేసే రోజులు మీ సేవకుడిని మీరు ఒక ఆహారం చేస్తూ సేవ చేస్తే అది కూడా సేవయే. ನೋಡ್ರಿ ಒಬ್ಬ ದೇವ್ರ ಸೇವಕರನ್ನ ನೀವು ಬರಮಾಡಿಕೊಂಡು ಅವರು ನಿಮ್ಮ ಮನೇಲಿ ಇರ್ತಾ ಮತ್ತೆ ಆ ಪಟ್ಟಣದಲ್ಲಿ ಹೋಗಿ ದೇವ್ರ ಸುವಾರ್ತೆ ಸೇವೆ ಮಾಡ್ತಾ ಮತ್ತೆ ನಿಮ್ಮ ಮನೆ ಉಳ್ಕೊಂಡಿರುವಾಗ ಅವ್ರಿಗೆ ನೀವು ಆಹಾರನ ಬಡಿಸ್ತೀರಾ, ಅವರೆಲ್ಲ ನೋಡ್ಕೊಳ್ತೀರಾ, ಇದೆಲ್ಲ ಕೂಡ ಅದು ಕೂಡ ಸೇವೆಯಾಗಿದೆ. ఎంతమంది మన గృహాలు దేవుని సేవకులకి ఓపెన్ అయి ఉన్నది. ಮತ್ತೆ ನಮ್ಮಲ್ಲಿ ಎಷ್ಟು ಕುಟುಂಬಗಳು ಮತ್ತೆ ಹಾಗಾಗಿ ನಮ್ಮ ಮನೆಗಳು ದೇವರ ಸೇವಕರಿಗೆ ತೆರೆದಂತ ಮನೆಗಳಾಗಿದ್ದಾವೆ. మీరు తినేదే పెట్టండి, వాళ్ళేం ఎక్కువ అడగరు. ನೀವು ಊಟ ಮಾಡುವಂತದ್ದೇ ಅವ್ರಿಗೆ ಹೇಳ್ಬೋದು, ಅವ್ರೇನು ಹೆಚ್ಚಿನ ಬಯಸೋದಿಲ್ಲ. బహుశా మీ యొక్క కొంత డబ్బులు ఖర్చు కావచ్చు, ಬಹುಶಃ ನಿಮ್ಮಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಹಣ ಅದು ಖರ್ಚಾಗಬಹುದು, కానీ దేవుడు దానికి ప్రతిఫలం ఇస్తాడు. ಆದ್ರೆ ದೇವರು ಅದಕ್ಕೆ ಪ್ರತಿಫಲವನ್ನು ಕೊಡ್ತಾನೆ. ఇది సిమోన్ ఒక పరిచర్య. ಇದು ಅಲ್ಲಿದ್ದಂತ ಸೀಮೋನನ ಒಂದು ಸೇವೆಯಾಗಿತ್ತು. ఇప్పుడు మనం నెక్స్ట్ 10వ అధ్యాయానికి వెళ్దాం. ಈಗ ನಾವು ಮುಂದೆ 10ನೇ ಅಧ್ಯಾಯಕ್ಕೆ ಹೋಗೋಣ. 1 నుంచి
7 వరకు చదవండి. 1-7 వచనాలు ನೋಡೋಣ. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను ఒక భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనపడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు ఎప్పేకు మనుషులను పంపి పేతురు అను మారుపేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న సీమోన్ అను ఒక చర్మకారుని ఎంట దిగి ఉన్నాడని అతనితో చెప్పెను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండి వారిలో భక్తిపరుడైన ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని ఎప్పేకు పంపెను. ఇప్పుడు పేతురు 3వ తాళం చెయ్యి అయినా ಉಪಯೋಗಿಸಬಹುದಾడు. ನೋಡಿ, ಈಗ ಮುಂದೆ ಪೇತ್ರನು ಸೇವೆಯಲ್ಲಿ 3ನೇ ಬೀಗದ ಕೈಯನ್ನು ಆತನು ಉಪಯೋಗಿಸ್ಲಿಕ್ಕಿದ್ದಾನೆ. అన్నిలు ಅದು ಅವ್ರು ಯಾರಪ್ಪ ಅಂತಂದ್ರೆ ಆ ಸೇವೆ ಯಾರಿಗೆ? ಅನ್ಯ ಜನ. ఈ అన్నిల్లో దేవుడు ఎంచుకున్న ఒక వ్యక్తి ఎవరంటే కొర్నేలి. ಈ ಅನ್ಯರಲ್ಲಿ ದೇವ್ರು ಆರಿಸ್ಕೊಂಡಂತ ವ್ಯಕ್ತಿ ಯಾರಪ್ಪ ಅಂತಂದ್ರೆ ಅతను కొర్నేలియనాಗಿದ್ರು. తర్వాత జోపా తర్వాత వెళ్ళిన ఇంకొక నదీ తీరాన పట్టణము కెసరియా. ಮತ್ತೆ ಯೊಪ್ಪದ ನಂತರ ಮುಂದೆ ಹೋದಂತ ನದಿ ತೀರದ ಮತ್ತೊಂದು ಪಟ್ಟಣ ಕೈಸರಿಯ. ఫిలిప్ ముందెళ్ళి లిడా జోపా కెసరియలో అంత సువార్త చేసి కెసరియలో సెటిల్ అయిపోయినాడు. ನೋಡಿ, ಫಿಲಿಪ್ ಅನ್ನು ಇದಕ್ಕೆ ಮುಂಚಿತವಾಗಿ ಆತನು ಲುದ್ದದಲ್ಲಿ, ಸಮಾರ್ಯ ಮತ್ತೆ ಆಮೇಲೆ ಯೊಪ್ಪ ಈ ಒಂದು ಪ್ರಾಂತದಲ್ಲಿ ಈಗಾಗಲೇ ಸೇವೆ ಮಾಡಿ ಆತನು ಕೈಸರಿಯದಲ್ಲಿ ಆತನು ಅಲ್ಲಿ ಉಳ್ಕೊಂಡಿದ್ದಾನೆ. ఇక్కడ ఈ యొక్క కైసరియలో కొర్నేలి అనే ఒక వ్యక్తిని దేవుడు ఎంచుకున్నాడు. ಕೈಸರಿಯ ಪ್ರಾಂತದಲ್ಲಿ ಕೊರ್ನೇಲಿಯನು ಎನ್ನುವಂತ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿನ ದೇವರು ಆರಿಸ್ಕೊಂಡಿದ್ದಾನೆ. ఈయన ఒక ఇటాలియన్ వ్యక్తి బ్యాండ్ చెందినవాడు అని ఉంది. ಮತ್ತೆ ಈತನು ಇತಾಲಿಯದ ಸೈನ್ಯದ ಗುಂಪಿಗೆ ಸೇರಿದ ವ್ಯಕ್ತಿ ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. ఈయన ఒక రోమన్ వ్యక్తి. ಈತನೊಬ್ಬ ರೋಮಾದವನು. అయితే ఇక్కడ మనం చూడాల్సిందంటే ఈయన ఒక సెంచురియన్ కూడా, అంటే ఒక సేనాధిపతి. ಮತ್ತೆ ಈತನು ಒಬ್ಬ ಶತಾಧಿಪತಿ ಆಗಿದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. అంటే శతాబ్ది అంటే ఈ రోజుల్లో ಕ್ಯಾಪ್ಟನ್ ಅಂತ ఒక హోదా, ఆర్మీలో ಕ್ಯಾಪ್ಟನ್. ಮತ್ತೆ ಈತನು ಶತಾಧಿಪತಿ ಅಂತ ಹೇಳುವಾಗ ಒಂದು ಸೈನ್ಯದಲ್ಲಿ ಈತನು ದಂಡನಾಯಕನಾಗಿದ್ದಾನೆ, ಕ್ಯಾಪ್ಟನ್ ಆಗಿದ್ದಾನೆ. మామూలు వ్యక్తి కాదు, ಈತ ಒಬ್ಬ ಸಾಧಾರಣ ವ್ಯಕ್ತಿ ಅಲ್ಲ ರೀ. ఒక పెద్ద ఒక ట్రూప్ కి ఆయన లీడర్, ఆయన క్యాప్టన్. ಒಂದು ಸೈನ್ಯದ ದಂಡೆಗೆ ಆತನೊಬ್ಬ ನಾಯಕನಾಗಿದ್ದಾನೆ. ఈయన ఈ యొక్క శతాబ్దిపతి ఎట్లా వస్తారంటే సెంచురియన్ వాళ్ళు ఫస్ట్ చిన్న ర్యాంక్ లో యుద్ధం చేస్తూ కొన్ని సంవత్సరాల తర్వాత ఆయనని ఆ ఒక ప్రమోషన్ ఇచ్చి ఇక్కడ తీసుకొచ్చినారు. ಮತ್ತೆ ಈತನು ಆ ಸ್ಥಾನಕ್ಕೆ ಹೇಗ್ ಬಂದನಪ್ಪ ಅಂತಂದ್ರೆ ಮೊದಲನೇದಾಗಿ ಚಿಕ್ಕ ಚಿಕ್ಕ ಯುದ್ಧಗಳನ್ನು ಮಾಡ್ತಾ ಅದರಲ್ಲಿ ನೈಪುಣ್ಯತೆ ಸಾಧಿಸಿದ ನಂತರ ಆತನನ್ನ ಕೆಲವು ದಿನಗಳಾದ್ಮೇಲೆ ಆ ಒಂದು ಸ್ಥಾನಕ್ಕೆ ಅಂದ್ರೆ ಶತಾಧಿಪತಿ ಸ್ಥಾನಕ್ಕೆ ಆತನಿಗೆ ಕೊಟ್ಟಿರ್ತಾರೆ ಪ್ರಮೋಷನ್ ಮೇಲೆ. సో ఈయన ఇప్పుడు ఏం చేయాలంటే సమాధాన పరచాలి, అంటే వాచ్ చేస్తూ ఉండాలి. ఎవరు రోమన్ సామ్రాజ్యానికి అగేన్స్ట్ గా రెవల్యూషన్ రాకుండా ఈయన చూస్తూ ఉండాలి. ಇದನ್ ಕೆಲಸ ಏನಾಗಿತ್ತು ಅಂತಂದ್ರೆ ರೋಮ ಸಾಮ್ರಾಜ್ಯದ ವಿರುದ್ಧವಾಗಿ ಯಾರು ಕೂಡ ಸಿಡಿದೇಳದಂತೆ, ಪ್ರತಿಭಟನೆಗಳು ಮಾಡದಂತೆ ಅವ್ರನ್ನ ತಡೆಗಟ್ಟುವಂತ ಕೆಲಸ ಇದನ್ನು ಮಾಡ್ಬೇಕಾಗಿತ್ತು. సో ఈయన దేవుడు ఈయనను ఎంచుకున్నాడు. ನೋಡಿ, ಇಂಥ ವ್ಯಕ್ತಿಯಾಗಿರುವಂತ ಈತನನ್ನ ದೇವರು ಆರಿಸ್ಕೊಂಡಿದ್ದನು. అయితే ఈయన ఎందుకు దేవుడు ఈయనను ఎంచుకున్నాడు? ದೇವರು ಇದನ್ನ ಯಾಕೆ ಆರಿಸ್ಕೊಂಡನ? 2వ వచనంలో చూడండి. 2ನೇ ವಚನ ನೋಡ್ರಿ. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. 22వ వచనం చదవండి. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడునైన శతాధిపతి యగు కొర్నేలి అని ఒక మనుషుడున్నాడు.
35వ వచనం. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరించును. సో ఈ 2వ వచనం, 22వ వచనం, 35వ వచనంలోంచి 9 విషయాలు ఈయన గురించి రాయబడి ఉంది. ನೋಡ್ರಿ, ಈ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 2ನೇ ವಚನದಲ್ಲಿ, 22ನೇ ವಚನದಲ್ಲಿ, ಹಾಗೆ 35ನೇ ವಚನದಲ್ಲಿ ಈ ಕೊರ್ನೇಲಿಯನ ಬಗ್ಗೆ ಸುಮಾರು 9 ವಿಷಯಗಳು ಬರೆಯಲ್ಪಟ್ಟಿವೆ. 2వ వచనం ఆయన ರಿಲಿಜಿಯಸ್ ಪರ್ಸನ್. 2ನೇ ವಚನದ ಪ್ರಕಾರ ಆತನ ನೋಡ್ತೇವೆ, ಆತನೊಬ್ಬ ಧಾರ್ಮಿಕನಾಗಿರತಕ್ಕಂಥ ವ್ಯಕ್ತಿ. దేవుని యందు భయభక్తి గలవాడై. ನೋಡ್ತೇವೆ, ಭಕ್ತನಾಗಿದ್ದ, ದೇವರಲ್ಲಿ ಭಯಭಕ್ತಿ ಉಳ್ಳವನಾಗಿದ್ದ. ఎవరి గురించి? దేవుని మీద భయభక్తి. ಈತನು ದೇವ್ರ ವಿಷಯದಲ್ಲಿ ದೇವರ ಮೇಲೆ ಭಯಭಕ್ತಿ ಉಳ್ಳ ವ್ಯಕ್ತಿ. ఆయన ఏ విధమైన భయభక్తి అంటే నిజమైన దేవుని మీద భయభక్తి. ಈತನಿಗೆ ಇದಂತ ಭಯಭಕ್ತಿ ಎಂತದಾಗಿತ್ತು ಅಂದ್ರೆ ನಿಜವಾದ ದೇವರ ಮೇಲೆ ಅದನ್ನು ಭಯಭಕ್ತಿ ಉಳ್ಳವನಾಗಿದ್ದ. రెండోది, ఈయనే కాదు, ఈయన ఇంటి వాళ్ళంతా దేవుని ఆరాధిస్తున్నారు. ಮತ್ತೆ 2ನೇ ವಿಷಯ ನಾವು ಗಮನಿಸ್ತೇವೆ, ಈತನ ಮಾತ್ರ ಅಲ್ಲ, ಮನೆಯಲ್ಲಿ ತನ್ನ ಕುಟುಂಬದ ಮನೆಯವರೆಲ್ಲರೂ ಕೂಡ ದೇವರನ್ನ ಆರಾಧಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. అంటే ఇంటి వారంతా ఫ్యామిలీ ప్రేయర్ ఉంటది. ಅಂದ್ರೆ ಮನೆಯವರು ಸಹಿತ ಎಲ್ಲರೂ ಕೂಡ ಕುಟುಂಬ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. మూడోది, ఆయన నిజమైన దేవుని ఆరాధిస్తున్నాడు. 3ನೇದು, ಆತನು ನಿಜವಾದ ದೇವರನ್ನ ಆರಾಧಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. 4వది, ఈయన యూదులని ఈయన టేక్ కేర్ చేస్తున్నాడు, అంటే చూసుకుంటున్నాడు. 4ನೇದು, ಯಹೂದ್ಯರ ವಿಷಯದಲ್ಲಿ ಈತನು ತುಂಬಾ ಶ್ರದ್ಧೆ ವಹಿಸಿ ಅವ್ರನ್ನ ನೋಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದಾನೆ. ఏ విధంగా చూసుకుంటున్నాడు? ಯಾವ ರೀತಿ ನೋಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದಾನೆ? వాళ్ళు పేదవాళ్ళైతే వాళ్ళకు ధన సహాయం చేస్తున్నాడు. ಯಹೂದ್ಯರಲ್ಲಿ ಯಾರಾದ್ರೂ ಬಡವರಾಗಿರೋದಾಗಿದ್ರೆ ಅವ್ರಿಗೆ ಹಣ ಸಹಾಯ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. మళ్ళీ ఈయన ప్రార్థన చేస్తున్నాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు, రెగ్యులర్ గా ప్రార్థన చేస్తున్నాడు. ಮಾತ್ರ ಅಲ್ಲ, ಪ್ರತಿನಿತ್ಯವೂ ಕೂಡ ಆತನ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. దేవుని దేవుని మీద భయం ఉన్న వ్యక్తి, ದೇವರ ಮೇಲೆ ಭಯ ಇರುವಂತ ವ್ಯಕ್ತಿ. సామెతలో ఉంటుందా, ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్. ಜ್ಞಾನದಲ್ಲಿ ನೋಡ್ತೇವಲ್ಲ, ಕರ್ತನ ಭಯವೇ ತಿಳುವಳಿಕೆಗೆ ಮೂಲ ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. ఈయన 8వది, ఈయన యూదులకు దేశమంతా, యూదుల దేశం ఏం చెప్తున్నారు, ఈయన ఒక మంచి వ్యక్తి అని ఒక సాక్ష్యం ఉంటున్నాడు. ನೋಡ್ರಿ, ಯಹೂದ್ಯರಲ್ಲೆಲ್ಲ ಕೂಡ ಈತನ ಕುರಿತು ಒಳ್ಳೆ ಸಾಕ್ಷ್ಯ ಏನಂದ್ರೆ ಈತನೊಬ್ಬ ಒಳ್ಳೆ ಉತ್ತಮ ವ್ಯಕ್ತಿ ಎಂಬಂತ ಸಾಕ್ಷಿ ಈತ ಪಡೆದಿದ್ದಾನೆ. అంటే ఇంట్లోనే కాదు, ఆయన దేశమంతా సాక్ష్యం కలిగి ఉంటున్నాడు. ಬರೀ ತನ್ನ ಮನೇಲಿ ಮಾತ್ರ ಅಲ್ಲ, ಇಡೀ దేశದಲ್ಲೆಲ್ಲ ಈತನು ಒಳ್ಳೆ ಸಾಕ್ಷ್ಯ ಉಳ್ಳವನಾಗಿದ್ದಾನೆ. తర్వాత ఆయన ఏమంటాడు, ఈయన ఈ దేవుని మీద భయంతో, దేవుని భయం భక్తితో, ಮತ್ತೆ ದೇವರ ಮೇಲೆ ಈತನು ಇದ್ದಂತ ಭಯಭಕ್ತಿಯಿಂದಾಗಿ ఆయన నీతిగా నడుచుచున్నాడు. ಮತ್ತೆ ಅದನ್ನು ನೀತಿವಂತನಾಗಿ ನಡೆದುಕೊಳ್ತಾ ಇದ್ದಾನೆ. ఆయన నీతిమంతుడు అవుతున్నాడు, ನೀತಿವಂತನಾಗಿ ಜೀವಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఈయన ప్రేయర్ పరలోకానికి వచ్చింది. ಈತನ ಪ್ರಾರ್ಥನೆ ಪರಲೋಕಕ್ಕೆ ಬಂತು. ఈయన ఒక మంచి చెడ్డలు, ఒక మంచి క్రియలు దేవుని దగ్గరకు వచ్చినాయి. ಈತನ ಮಾಡ್ತಿದ್ದಂತ ಸತ್ಕಾರ್ಯಗಳು ದೇವರ ಬಳಿಗೆ ಏರಿ ಬಂದವು. కారణం ఏంటి? ಕಾರಣವೇನು? ఇప్పుడు చూడండి, ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం. ಆದಿಕಾಂಡ 12ನೇ ಅಧ್ಯಾಯ 3ನೇ ವಚನ. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదింతును, నిన్ను దూషించు వారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. ఎవరిని ఆశీర్వదిస్తే నిన్ను ఆశీర్వదిస్తాను ఇక్కడ రాసింది. ಇಲ್ಲಿ ಈ ವಿಷಯ ಯಾರ ಬಗ್ಗೆ ಬರಲ್ಪಟ್ಟಿದೆ? ನಿನ್ನನ್ನು ಆಶೀರ್ವದಿಸುವವರನ್ನ ನಾನು ಆಶೀರ್ವದಿಸ್ತೇನೆ ಎಂಬ ಮಾತು. నిన్ను శపిస్తే వాళ్ళు శపించబడతారు, ఎవరి గురించి రాయబడుతుంది? ನಿನ್ನನ್ನು ಶಪಿಸುವವರನ್ನ ಶಪಿಸ್ತೇನೆ ಅನ್ನುವಂತ ಮಾತು ಯಾರ ಕುರಿತು ಬರಲ್ಪಡ್ತಾ ಇದೆ? దేవుడు అబ్రహాంకి ఇచ్చిన ఒక వాగ్దానం, ఒక కవనెంట్. ದೇವರು ಅಬ್ರಹಾಂನೊಂದಿಗೆ ಮಾಡಿಕೊಂಡಂತ ವಾಗ್ದಾನ, ಆ ಒಡಂಬಡಿಕೆ. ఆ ఒక వంశస్థులు వచ్చిన వాళ్ళే ఇస్రాయల్ ప్రజలు. ಆತನ ವಂಶದಲ್ಲಿ ಹುಟ್ಟಿ ಬಂದವರೇ ಇಸ್ರಾಯೇಲ್ ಜನರು, వాళ్ళే జ్యూస్, ಅವರೇ ಯಹೂದ್ಯರು. సో యూదుల్ని ఎవరైతే దీవిస్తారో వాళ్ళు దీవించబడతారు. ಯಹೂದ್ಯರನ್ನ ಯಾರಾದ್ರೆ ಆಶೀರ್ವದಿಸ್ತಾರೋ, ಹರಸುತ್ತಾರೋ ಅವರು ಆಶೀರ್ವದಿಸಲ್ಪಡ್ತಾರೆ. ఈయన ఏం చేస్తున్నాడు? ఆయన పట్టణంలో, దేశంలో
యూదులకు సహాయం చేస్తున్నాడు. ಈ ಕೊರ್ನೆಲ್ ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನಂದ್ರೆ ತನ್ನ ದೇಶದಲ್ಲಿ ಪಟ್ಟಣದಲ್ಲಿ ಅಲ್ಲಿದ್ದಂತ ಯಹೂದ್ಯರಿಗೆ ಆತನು ಸಹಾಯ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. వాళ్ళకు సినగాగ్స్ ని కడుతున్నాడు. ಮತ್ತೆ ಅವರಿಗೆ ಸಭಾ ಮಂದಿರಗಳನ್ನ ಕಟ್ಟಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. అవసరమైన వస్తువులు ఇస్తున్నాడు. ಅಗತ್ಯವಾಗಿರ್ತಕ್ಕಂಥ ವಸ್ತುಗಳನ್ನ ಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ. అందుకే దేవుని ఈయనను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ಅದಕ್ಕೆ ದೇವರು ಇತರನ್ನು ಆಶೀರ್ವದಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ಬಯಸ್ತಾ ಇದ್ದಾನೆ. యూదులకు అగేన్స్ట్ గా మనం ఎప్పుడూ నిలబడదు. ಯಹೂದ್ಯರಿಗೆ ವಿರೋಧವಾಗಿ ನಾವು ಯಾವತ್ತೂ ನಿಂತ್ಕೊಳ್ಳಬಾರದು. వాళ్ళు ఏదైనా తప్పు చేయని దేవుడు వాళ్ళని చూసుకుంటాడు. ಅವ್ರು ಏನಾದ್ರೂ ತಪ್ಪು ಮಾಡಿದ್ರೆ ಅದನ್ನ ದೇವ್ರು ನೋಡ್ಕೊಳ್ತಾನೆ. కానీ దేవుడు మనకి ఇచ్చిన ఒక వాగ్దానం ప్రకారం అంటే వాళ్ళని దీవించేవారు దేవుడు వాళ్ళని దీవిస్తాడు. ದೇವ್ರ ಕೊಟ್ಟಂತ ವಾಗ್ದಾನದ ಪ್ರಕಾರ ಏನಂತಂದ್ರೆ ಯಾರಾದ್ರೂ ಯಹೂದ್ಯರನ್ನ ಹರಿಸುತ್ತಾರೋ ಆಶೀರ್ವದಿಸ್ತಾರೋ ದೇವ್ರು ಅವರನ್ನ ಆಶೀರ್ವದಿಸ್ತಾನೆ. మీ ఇల్లు మీరు ఆశీర్వదించాలంటే మీకు ఎవరైనా యూదులు కనబడితే వాళ్ళకి సహాయం ఉంటే సహాయం చేయండి. ಮತ್ತೆ ನೀವು ನಿಮ್ಮ ಮನೆ ಆಶೀರ್ವದಿಸಲ್ಪಡ್ಬೇಕಂತಂದ್ರೆ ನಿಮ್ ಕಣ್ಣಿಗೆ ಯಹೂದ್ಯರು ಯಾರಾದ್ರೂ ಕಂಡ್ರೆ ಅವ್ರಿಗೆ ನಿಮ್ಮಿಂದ ಆಗುವ ಸಹಾಯವನ್ನು ನೀವು ಮಾಡ್ರಿ. ఇంకోటి ఈ రోమా ఇతను అనేకమైన తన సొంత దేవతలను వదిలేసి నిజ దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ಇನ್ನೊಂದು ವಿಷಯ ಏನಂತಂದ್ರೆ ಈ ಕೊರ್ನೇಲನು ತಾನು ಮುಂಚೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಂತ ಅನ್ಯ ದೇವರುಗಳ ಪದ್ಧತಿಗಳೆಲ್ಲ ತೊರೆದು ಬಿಟ್ಟು ನಿಜ ದೇವರನ್ನ ಅರಿತುಕೊಂಡು ದೇವರನ್ನ ಆರಾಧಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. రోమా 1:23 చూడండి. ರೋಮ ಪತ್ರಿಕೆ 1ನೇ ಅಧ್ಯಾಯ 23ನೇ ವಚನ ನೋಡ್ರಿ. వారి అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. అనేకమైన జంతువుల రూపాల్లో ఉన్నాయి విగ్రహాలు చేసి వాళ్ళు విగ్రహారికులు అయినారు. ನೋಡಿ ಅನ್ಯ ಜನಗಳು ಏನ್ ಮಾಡಿದ್ರೆ ಎಲ್ಲ ರೀತಿಯ ಪ್ರಾಣಿಗಳು ಪಕ್ಷಿಗಳು ಇಂತ ಅವರು ಅವಳನ್ನ ಪೂಜಿಸ್ತಾ ಅನ್ಯರಾಗಿ ಜೀವಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ఇంకా వీళ్ళకు జూపిటర్, తర్వాత జూనో, మినర్వా, ఇంకా అనేక దేవతలు ఉన్నారు. ಮತ್ತೆ ಇದ್ದಂತ ಆ ಒಂದು ಅನ್ಯ ಜನರಿಗೆ ಈ ಒಂದು ಜುಪಿಟರ್ ಅಂತೇಳಿ ಜೂನಾ ಅಂತೇಳಿ ಬೇರೆ ಬೇರೆ ರೀತಿಯ ದೇವತೆಗಳು ಅವ್ರಿಗೆ ಇದ್ರು. కానీ ఈయన అవన్నీ ఏమి విగ్రహారాధన చేస్తలేడు. ಆದ್ರೆ ಕೊರ್ನೇಲು ನಾವೆಲ್ಲ ಅಂತ ಏನು ವಿಗ್ರಹಾರಾಧನೆ ಆತನ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ. నిజ దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ನಿಜ ದೇವರನ್ನ ಆತನ ಆರಾಧಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. అనేక సాక్ష్యాలు నిన్న సాక్ష్యాల ప్రకారం ಮತ್ತೆ ಕೇಳಿಸ್ಕೊಂಡಂತ ಅನೇಕ ಸಾಕ್ಷಿಗಳ ಪ್ರಕಾರ ఎవరైతే క్రైస్తవులు ఈ అన్య జనులు క్రైస్తవులకి సహాయం చేసేవాళ్ళు ಮತ್ತೆ ಅನ್ಯ ಜನರಲ್ಲಿ ಕ್ರೈಸ್ತರಿಗೆ ಸಹಾಯ ಮಾಡತಕ್ಕಂಥವ್ರು వాళ్ళ హృదయంలో ఒక ప్రశ్న వస్తుంది. ಅವರ ಹೃದಯದಲ್ಲಿ ಒಂದು ಪ್ರಶ್ನೆ ಬರ್ತದೆ. వాళ్ళు చెప్పే సాక్ష్యం ఈ విధంగా ఉన్నది. ಅವ್ರು ಹೇಳುವಂತ ಸಾಕ್ಷಿ ಈ ರೀತಿಯಾಗಿದೆ. మేమైతే ఎన్నో విగ్రహాలకు పూజ చేస్తున్నాం. ನಾವಾದ್ರೆ ಎಷ್ಟೋ ಅನೇಕ ವಿಗ್ರಹಗಳಿಗೆ ಪೂಜೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ. అని వీలైతే అక్కడ ఒక్క విగ్రహం లేదు. వీళ్ళు ఎవరికి పూజ చేస్తున్నారు? ಮತ್ತೆ ಇವ್ರ ಮನೆಗಳಲ್ಲೇ ಒಂದು ವಿಗ್ರಹಗಳಿಲ್ಲ. ಮತ್ತೆ ಇವ್ರು ಯಾರನ್ನ ಪೂಜಿಸ್ತಾ ಇದ್ದಾರೆ? ఈయన ఏ దేవుడు? ಮತ್ತೆ ಇವ್ರು ಆರಾಧಿಸುವ ದೇವರು ಆತನು ಯಾವ ದೇವರು? మా దేవుళ్ళకి ఈ దేవునికి ఏంటి వ్యత్యాసం? ನಮ್ಮ ದೇವರುಗಳಿಗೆ ಮತ್ತೆ ಈ ದೇವರಿಗೆ ಇವ್ರ ದೇವರಿಗೆ ಏನು ವ್ಯತ್ಯಾಸ? ఎప్పుడైతే ఆ ప్రశ్న వస్తుందో వాళ్ళకి ನೋಡಿ, ಯಾವಾಗಾದ್ರೂ ಈ ಪ್ರಶ್ನೆ ಅವ್ರಿಗೆ ಬರ್ತದೋ ఖచ్చితంగా దేవుడు ఆ ప్రశ్నకి జవాబు తానే ఇస్తాడు. ಖಚಿತವಾಗಿ ದೇವರು ಆ ಪ್ರಶ್ನೆಗೆ ದೇವರೇ ಉತ್ತರವನ್ನು ಕೊಡ್ತಾನೆ. కొర్నేలి జీవితంలో కూడా అదే జరుగుతుంది. ಕೊರ್ನೇಲಿನ ಜೀವನದಲ್ಲಿ ಅದನ್ನೇ ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. 2వ వచనంలో ఆయన కాదు, ఆయన ఇంటి వారందరూ ప్రార్థన చేస్తున్నారు. 2ನೇ ವಚನ ನೋಡ್ತೀವಿ, ಆತನು ಮಾತ್ರವಲ್ಲದೆ ಮನೆಯವರು ಎಲ್ಲರೂ ಸಹಿತ ಅವರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఇప్పుడు 3వ వచనం దేవుడి నుంచి వచ్చే జవాబు. ಈಗ 3ನೇ ವಚನದಲ್ಲಿ ನೋಡ್ರಿ ದೇವರಿಂದ ಬಂದಂತ ಒಂದು ಉತ್ತರ. చదవండి. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనపడెను. ఇక్కడ దూత వచ్చి ఆయనకు మాట్లాడుతుంది. ದೇವದೂತನ ಬಂದು ಆತನೊಂದಿಗೆ ಮಾತನಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. 4వ వచనం చూడండి ఏ విధంగా మాట్లాడుతుందో. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత,
నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఆ, ఈయన ఇంకా యేసు ప్రభు నమ్మలేదు, ಈತನು ಇನ್ನು ಯೇಸು ಸ್ವಾಮಿಯನ್ನ ನಂಬಿರ್ಲಿಲ್ಲ. కానీ యూద ఒక సినగాగ్లు వెళ్ళి కూడా ప్రార్థన చేయలేడు. ಮತ್ತೆ ಯಹೂದ್ಯರ ಸಭಾಮಂದಿರಗಳಲ್ಲಿ ಹೋಗಿ ಕೂಡ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಲಾರ. ఇంట్లో ఉండే ప్రార్థన చేస్తున్నాడు, ಮನೆಯಲ್ಲಿದ್ದುಕೊಂಡೇ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. యూదులకు సహాయం చేస్తున్నాడు. ಯಹೂದ್ಯರಿಗೆ ಸಹಾಯ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. అందుకు 4వ వచనంలో ఉంది, నీ ప్రార్థన నీ యొక్క మంచి క్రియలు దేవుని దగ్గరకు వచ్చినాయి. ಅದಕ್ಕೆ 4ನೇ ವಚನದಲ್ಲಿ ನೋಡ್ತೀವಿ, ನಿನ್ನ ಪ್ರಾರ್ಥನೆಗಳು ನಿನ್ನ ಸತ್ಕಾರ್ಯಗಳು ದೇವರ ಬಳಿಗೆ ಜ್ಞಾಪಕಾರ್ಥವಾಗಿ ಏರಿ ಬಂದಿದ್ದಾವೆ. మనం పోయిన వారం చూస్తున్నాం, దేవునికి మనం పరిచయం చేస్తే ఎవరికన్నా దేవుని పేరు మీట పరిచయం చేస్తే దేవునికి అప్పిచ్చే వాళ్ళుగా ఉన్నామని చెప్పి చూస్తున్నాం కదా. ನಾವು ಕಳೆದ ದಿನಗಳಲ್ಲಿ ನೋಡ್ತೀವಲ್ಲ, ಬಡವರಿಗೆ ಯಾರಾದ್ರೂ ಸಹಾಯ ಮಾಡಿದ್ರೆ ನಾವು ಸಹಾಯ ಮಾಡುವಾಗ ಏನಾಗ್ತದೆ, ಅದು ದೇವರಿಗೆ ಸಾಲ ಕೊಟ್ಟಂತೆ ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. ఆయన దేవుడు ఆ అప్పు పెట్టుకోడు, ఆయన తిరిగి ఇచ్చేస్తాడు. ಮತ್ತೆ ಆ ಕೊಟ್ಟಂತ ಸಾಲವನ್ನ ದೇವ್ರು ತನ್ನ ಹತ್ರ ಎಷ್ಟು ಮಾತ್ರ ಇಟ್ಕೊಳ್ಳಲ್ಲ, ತಿರುಗಿ ಅದನ್ನು ಹಿಂತಿರುಗಿ ಕೊಟ್ಟು ಬಿಡ್ತಾನೆ. కైసరియలో ఎంతో మంది ఉన్నారు, ಕೈಸರ್ಯದಲ್ಲಿ ಎಷ್ಟೋ ಜನ ಇದ್ದಾರೆ, కానీ దేవుడు ఎంచుకున్న వ్యక్తి ఎవరు? కొర్నేలియస్. ಆದ್ರೆ ದೇವ್ರು ಅರ್ಸ್ಕೊಂಡಂತ ವ್ಯಕ್ತಿ ಯಾರು ಅಂದ್ರೆ ಕೊರ್ನೇಲನಾಗಿದ್ದನು. ఎందుకంటే ఆయన దేవుని ప్రజలకు సహాయం చేస్తున్నాడు. ಯಾಕಂದ್ರೆ ಆತನು ದೇವರ ಜನರಿಗೆ ಸಹಾಯ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఆయన తర్వాత ప్రార్థన చేస్తున్నాడు, ಮತ್ತೆ ಆತನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఈయన ఏ సమయంలో ప్రార్థన చేస్తున్నాడు? ಯಾವ ಸಮಯದಲ್ಲಿ ಇತನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದ? 3 గంటల వేళ, ఇంచుమించు మధ్యాహ్నం 3 గంటల వేళ, ఆఫ్టర్నూన్, మధ్యాహ్నం 3 గంటల సమయದಲ್ಲಿ. ఇప్పుడు మనం స్లైడ్ లో చూస్తే, ನಾವು ಸ್ಲೈಡ್ ಅಲ್ಲಿ ನೋಡುವುದಾದ್ರೆ, సో ఇంగ్లీష్ లో ఉంటది 7th అవర్, 8th అవర్, 9th అవర్ అని. ಇಂಗ್ಲಿಷ್ ನಲ್ಲಿ ಇರ್ತದೆ 7ನೇ ತಾಸು, 8ನೇ ತಾಸು, 9ನೇ ತಾಸು ಎಂಬುದಾಗಿ. అయితే ఈ 9th అవర్ లో వాళ్ళు ప్రార్థన చేస్తారు. ಅವರು 9ನೇ ತಾಸಿನಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾರೆ. చూడు, అపోస్తలుల 3వ అధ్యాయం 1వ వచనం, యూదులు చేసే ప్రార్థన సమయం చూడండి. అపోస్తల కృత్యಗಳು పగలు 3 గంటల వేళ, 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కువ వెళ్ళుచుండగా. ఇంగ్లీష్ లో అయితే, ఇక్కడ తెలుగులో అంత క్లియర్ ఉంది కానీ ఇంగ్లీష్ లో ఈ విధంగా ఉంది. అపోస్తల కార్యం 3వ అధ్యాయం 1. And now Peter and John went up together in temple at hour of prayer, being the 9th hour. అంటే 9th hour అంటే 3 గంటల సమయంలో. ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯ 3:1 ನೋಡ್ತೇವೆ ನೋಡ್ರಿ. ಪೇತ್ರ ಯೋಹಾನ ಮಧ್ಯಾಹ್ನದ ಮೇಲೆ 3 ಗಂಟೆಗೆ ನಡೆಯತಕ್ಕ ಪ್ರಾರ್ಥನೆಗಾಗಿ ದೇವಾಲಯಕ್ಕೆ ಹೋಗುತ್ತಿರಲಿ ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. ఈయన సినగాగ్ వెళ్తలేడు, కానీ అదే టైం పాటిస్తున్నాడు ఇంట్లో కూడా. ಈತನು ಸಭಾಮಂದಿರಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇಲ್ಲ, ಆದ್ರೆ ಅದೇ ಸಮಯವನ್ನ ಮನೇಲಿ ಇದ್ದುಕೊಂಡು ಆ ಸಮಯವನ್ನ ಪಾಲಿಸ್ತಾ ಇದ್ದಾನೆ ಪ್ರಾರ್ಥನೆಗಾಗಿ. ఎంతగా దేవుణ్ణి విశ్వసిస్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. ಇದ್ರ ಮೂಲಕ ಈ ವ್ಯಕ್ತಿ ದೇವರ ವಿಷಯದಲ್ಲಿ ಎಷ್ಟು ನಂಬಿಗಸ್ತನಾಗಿ ನಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದಾನೋ ನಾವು ಇದನ್ನ ಅರ್ಥ ಮಾಡ್ಕೋಬಹುದು. మనం ఇన్నుట కాదు, దాని ఎంత విశ్వాసం ఉంచి దాని విశ్వాసాన్ని క్రియారూపంగా చేస్తాడో దేవుడు దానికి ఫలితం ఇస్తాడు. ನಾವು ಬರೀ ಕೇಳುವಂತದಲ್ಲ, ನಾವು ಕೇಳಿಸ್ಕೊಂಡಂತ ವಾಕ್ಯಕ್ಕೆ ಎಷ್ಟು ಮಟ್ಟಿಗೆ ನಾವು ಪ್ರತಿಕ್ರಿಯಿಸ್ತೀವಿ, ನಾವು ವಿಧೇಯತೆ ತೋರಿಸಿ ನಡ್ಕೊಳ್ತೀವೋ ಅದನ್ನ ನೋಡಿ ದೇವರು ನಮಗೆ ಪ್ರತಿಫಲವನ್ನು ಕೊಡ್ತಾನೆ. చాలా సార్లు చాలా మంది అనేక ಮೆಸೇಜ್లు వింటారు, ಬಹಳ ಸಾರಿ ಬಹಳಷ್ಟು ಜನ ಬಹಳಷ್ಟು ಸಂದೇಶಗಳನ್ನ ಕೇಳಿಸ್ಕೊಳ್ತಾರೆ, కానీ వాళ్ళు దాన్ని విశ్వసించరు. ಆದ್ರೆ ಅವರು ಅದನ್ನ ನಂಬಿಕೆ ಇಡೋದಿಲ್ಲ. కొంతమంది దాన్ని విశ్వసిస్తారు, కానీ ಕೆಲವರು ಅದನ್ನ ನಂಬುತ್ತಾರೆ, ಆದ್ರೆ వాళ్ళు క్రియారూపంగా చేయరు. ಆದ್ರೆ ಅವ್ರ ಕ್ರಿಯೆ ರೂಪದಲ್ಲಿ ಆ ಪ್ರಕಾರ ನಡ್ಕೊಳ್ಳೋದಿಲ್ಲ. ఎందుకంటే ఇదేదో బాగుంది వర్తనం మనకు వర్తించదు అని అంటాం. ಇದೇನೋ ಸಂದೇಶ ಬಹಳ ಚೆನ್ನಾಗಿದೆ ಅಲ್ಲಿವರೆಗೆ ಮಾತ್ರ, ಆದ್ರೆ ನಮಗಿದು ಅನ್ವಯಿಸೋದಿಲ್ಲ ಎಂಬ ಮಟ್ಟಿಗೆ ಅವರು ಅನ್ಕೊಳ್ತಾರೆ, ಜೀವಿಸ್ತಾರೆ. అనేక సార్లు మనం సేవకుల ఒక మెసేజ్ టెస్ట్ మనీస్ వింటాం. ಅನೇಕ ಸಾರಿ ನಾವು ಸೇವಕರ ಒಂದು ಸಂದೇಶಗಳನ್ನ ಕೇಳಿಸ್ಕೊಳ್ತೇವೆ. వాళ్ళకు ఆకలైనప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆహారం తీసుకొచ్చినాడని, ಅವ್ರಿಗೆ ಹಸಿವಾದಾಗ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದಾಗ ಆಹಾರವನ್ನು ಒದಗಿಸಿಕೊಟ್ಟನೆ ಎಂಬುದಾಗಿ ಕೇಳ್ತೇವೆ. కానీ మనకు ఆకలి వచ్చినప్పుడు
ನೋಡ್ರಿ ಆದ್ರೆ ನಮಗೆ ಹಸಿವು ಬಂದಾಗ మనం ఏం చేస్తాం? ನಾವೇನ್ ಮಾಡ್ತೀವಿ? జోబులో డబ్బులు లేవు. ಆ ಜೋಬಲ್ಲಿ ಕಾಸಿಲ್ಲ. అప్పుడు మనం ఏం చేస్తాం? ಆಗ ನಾವೇನ್ ಮಾಡ್ತೀವಿ? ఫోన్ తీసి కాల్ చేస్తాం. ಫೋನ್ ತೆಗೆದುಕೊಂಡು ನಾವು ಕರೆ ಮಾಡ್ತೀವಿ. మీ ఇంట్లో నీ దగ్గర డబ్బులు ఉన్నాయా, లేకపోతే నీ ఇంట్లో భోజనం ఉందా, నేను వస్తున్నాను. ನಿಮ್ ಮನೇಲಿ ಏನಾದ್ರು ಹಣ ಇದೆಯಾ ಅಥವಾ ನಿಮ್ ಮನೇಲಿ ಏನಾದ್ರು ಊಟ ಇದೆಯಾ, ನಾನು ಬರ್ತಾ ಇದ್ದೇನೆ ಅಂತ ಹೇಳ್ತೇವೆ. తర్వాత మనం అబద్ధ సాక్ష్యం చెప్తాం. ಮತ್ತೆ ನಾವು ಕೆಲವೊಂದು ಸುಳ್ಳು ಸಾಕ್ಷಿಗಳನ್ನ ಹೇಳ್ತೇವೆ. ఓ దేవుడు నాకు ఆకలిగా ఉన్నప్పుడు దేవుడు నాకు ఆహారం ఇచ్చినాడు, ఈ బ్రదర్ ఇంటికి వెళ్ళి తిన్నానని అంటారు. ನನ್ನ ಹಸಿವೆ ಇದ್ದಾಗ ದೇವ್ರು ನನಗೆ ಆ ಹಸಿವನ್ನು ತೀರಿಸಿದ, ಈ ಬ್ರದರ್ ಸಹಾಯ ಮಾಡಿದ ಅಂತ ಹೇಳ್ತೇವೆ. నాకు దేవుడు నాకు తలంపు ఇచ్చినాడు, ఈయన కాల్ చేయమని నేను కాల్ చేసిన అంటాడు. ಮತ್ತೆ ಇಂಥ ವ್ಯಕ್ತಿಗೆ ಕರೆ ಮಾಡಿ ದೇವರ ಸಮಯದಲ್ಲಿ ನನಗೆ ಆಲೋಚನೆ ಕೊಟ್ಟ, ನಾನು ಕರೆ ಮಾಡಿದೆ ಅಂತ ಹೇಳ್ತೇವೆ. ఇది చాలా తప్పుడు సాక్ష్యము. ಆದ್ರೆ ಇದು ಬಹಳ ತಪ್ಪಾದಂತ ಒಂದು ಸಾಕ್ಷಿ ಆಗಿರ್ತದೆ. మనం ఈ విధంగా సాక్ష్యాలు మనం వినొద్దు, మనం చెప్పొద్దు. ఇంత సాక్ష్యం ಕೇಳ್ಕೂಡ್ದು, ಹೇಳ್ಕೂಡ್ದು. కొర్నేలు వినడమే కాదు, ఆచరిస్తున్నాడు. ಇಲ್ಲಿ ಕೊರ್ನೇಲನು ಬರೀ ಕೇಳಿಸಿಕೊಳ್ಳುವುದಲ್ಲ, ವಾಕ್ಯದ ಪ್ರಕಾರ ನಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದಾನೆ. అందుకే దేవుడు ఆ ఒక మధ్యాహ్నం 3 గంటల ప్రార్థన తర్వాత ఈయనకు దేవుడు దర్శనమిస్తున్నాడు. ಅದಕ್ಕೆ ದೇವ್ರು ಮಧ್ಯಾಹ್ನದ 3 ಗಂಟೆ ಪ್ರಾರ್ಥನೆ ನಂತರ ಇತನಿಗೆ ದೇವ್ರು ದರ್ಶನ ಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ. నువ్వు వెళ్ళి కొర్నేలు ఇంట్లో పేతురు ఉన్నాడు, ఆయన పోయి పిలుచుకరా. ಅಲ್ಲಿ ನೀನು ಹೋಗಿ ಪೇತ್ರನು ಇದ್ದಾನೆ ಸೀಮೋನ ಮನೆಯಲ್ಲಿ, ಆತನನ್ನು ಹೋಗಿ ನೀನು ಕರೆ ಕಳಿಸು ಅಂತ ಹೇಳ್ತಾ ಇದೆ. అక్కడ ఆయన ఏడ ఉంటున్నాడు కూడా దేవదూతలు చెప్తున్నారు. ಆತನು ಎಲ್ಲಿದ್ದಾನೆ ಅನ್ನುವಂತ ವಿಳಾಸವನ್ನು ಕೂಡ ದೇವದೂತನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ఇప్పుడు మనకు ప్రశ్న రావచ్చు, ಇವಾಗ ನಮಗೊಂದು ಪ್ರಶ್ನೆ ಬರ್ಬೋದು, దూతనే చెప్పొచ్చు కదా డైరెక్ట్ గా యేసు ప్రభు నిజమైన దేవుడు అనేసి. ನೋಡ್ರಿ, ದೂತನೇ ನೇರವಾಗಿ ಕೊರ್ನೇಲಿಗೆ ಹೇಳ್ಬೋದಾಗಿತ್ತಲ್ಲ, ಯೇಸು ಪ್ರಭುನೇ ನಿಜವಾದ ದೇವರು ಎಂಬುದಾಗಿ. దూత అంటుంది కదా, నీ యొక్క ప్రార్థన నీ యొక్క మంచి క్రియలు దేవుని దగ్గరకు వచ్చినాయని దూత చెప్తుంది కదా. ನಿನ್ನ ಪ್ರಾರ್ಥನೆಗಳು ಸತ್ಕಾರ್ಯಗಳು ದೇವರ ಬಳಿಗೆ ಜ್ಞಾಪಕವಾಗಿ ಏರಿ ಬಂದಿದೆ ಎಂಬುದಾಗಿ ದೂತನೇ ಹೇಳ್ತದನಲ್ವಾ. కానీ దూత ఏం చెప్తుంది, అక్కడ ఒక పేతురు ఉన్నాడు, ఒక వ్యక్తి, పో ఆయనని పోయి తీసుకురా. ಅದೇ ದೂತನ ಅಂತ ಹೇಳ್ತಿದ್ದಾನೆ, ಇಂಥ ಒಂದು ಸ್ಥಳದಲ್ಲಿ ಪೇತ್ರನು ಇದ್ದಾನೆ, ಆತನ ನಿಮ್ಮ ಮನೆಗೆ ಕರೆ ಕಳಿಸ್ಕೊ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. దూత ఎందుకు చెప్తలేదు సువార్త అంటే, ಆ ಸುವಾರ್ತೆಯನ್ನ ದೂತನೇ ಯಾಕೆ ಹೇಳ್ತಾ ಇಲ್ಲ ಅಂತಂದ್ರೆ, సువార్త చెప్పడం కేవలం మనుషులకే ఇచ్చినాడు దేవుడు. ಸುವಾರ್ತೆಯನ್ನು ಸಾರುವಂತ ಧನ್ಯ ಭಾಗ್ಯವನ್ನು ದೇವ್ರು ಕೇವಲ ಮನುಷ್ಯರಿಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. శ్రీ మత్తయి సువార్త 26 అధ్యాయం, ಮತ್ತೆ ಸುವಾರ್ತೆ 26ನೇ ಅಧ್ಯಾಯ, 28వ అధ్యాయం, 28ನೇ ಅಧ್ಯಾಯ, తర్వాత 19, 20. 19, 20 కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్తం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను బోధించుడి. ఇంకా ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. మనుషులకు అంటే శిష్యులకి యేసు ప్రభు చెప్తున్నాడు అంటే, మీరు వెళ్ళి సువార్త చెప్పండి. ನೋಡಿ, ಮನುಷ್ಯರಿಗೆ ಶಿಷ್ಯರಿಗೆ ದೇವರು ಹೇಳ್ತಾನೆ, ನೀವು ಹೊರಟು ಹೋಗಿ ಸುವಾರ್ತೆಯನ್ನ ಸಾರಿರಿ ಎಂಬುದಾಗಿ. వాళ్ళని శిష్యులుగా చేయండి, ನಂಬಿದವರನ್ನ ಶಿಷ್ಯರನ್ನಾಗಿ ಮಾಡ್ರಿ. ఈ యొక్క పరిచర్య కేవలం మనుషులకే ఇచ్చినాడు దేవుడు. ಈ ಸೇವೆ ಕೇವಲ ದೇವರು ಮನುಷ್ಯರಿಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ఎంతమంది మన వాళ్ళు లేకపోతే వింటున్న వాళ్ళు దీన్ని వీళ్ళు అభ్యసిస్తున్నారు. ಮತ್ತೆ ನಮ್ಮಲ್ಲಿ ಎಷ್ಟು ಜನ ಕೇಳಿಸಿಕೊಳ್ತಕ್ಕಂಥವ್ರು ನಾವು ಈ ಒಂದು ಸೇವೆಯನ್ನ ನಾವು ಅಭ್ಯಾಸ ಮಾಡ್ತಾ ಇದೀವಿ. సువార్త అంటే మనం కూడా ఫలానా బ్రదర్ ఫలానా సిస్టర్ చెప్తారు, మనది కాదనుకుంటాం. ಸುವಾರ್ತೆ ಸಾರುವ ವಿಷಯಕ್ಕೆ ಬಂದು ನಾವೇನ್ ಅನ್ಕೊಳ್ತೀವಿ, ಇಂಥ ಸೇವಕರು ಅವರು ಸುವಾರ್ತೆ ಹೇಳ್ತಾರೆ, ನಾವಲ್ಲ ಎಂಬುದೇ ನಾವು ಅನ್ಕೊಳ್ತೇವೆ. ప్రతి ఒక్కరికి ఇచ్చిన ఒక పరిచర్య ఇది. ನೋಡಿ, ನಂಬಿದ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ದೇವ್ರು ಕೊಟ್ಟಂತ ಇದು ಸೇವೆಯಾಗಿದೆ. గుర్తుపెట్టుకోండి, సువార్త చెప్పడం నీది నాది యొక్క భారమై ఉండాలి. ಸುವಾರ್ತೆ ಹೇಳುವಂಥದ್ದು ನಿನ್ನ ನನ್ನ ನಮ್ಮೆಲ್ಲರ ಒಂದು ಭಾರವಾಗಿರ್ಬೇಕು.
నీకు బహుశా వాక్యాలు తెలియకపోవచ్చు ఎట్లా చెప్పాలనేసి. ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ವಾಕ್ಯವನ್ನ ಬೋಧಿಸ್ಬೇಕೆಂಬುದು ಬಹುಶಃ ನಿನಗೆ ಗೊತ್ತಿಲ್ಲದೆ ಇರಬಹುದು. అప్పుడు నువ్వేం చేయాలి? ప్రభువా నాకు సువార్త చెప్పాలి, నేను ఎట్లా చెప్పాలి నాకు నేర్పించు అని ప్రార్థన చేయాలి. ಅವಾಗ ಏನ್ ಮಾಡ್ಬೇಕು? ದೇವ, ನಾನು ಸುವಾರ್ತೆಯನ್ನ ಸಾರ್ಬೇಕು, ಆದ್ರೆ ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಹೇಳ್ಬೇಕೋ ನನಗೆ ನೀನೇ ಕಲಿಸ್ಕೊಡಪ್ಪ ಅಂತ ಪ್ರಾರ್ಥಿಸ್ತದೆ. నీ ప్రార్థన ఆలకించి దేవుడు ఖచ్చితంగా నీకు చూపిస్తాడు ఏ విధంగా సువార్త చేయాలని. ನಿನ್ನ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನ ಕೇಳಿ ದೇವರು ಖಚಿತವಾಗಿ ನಿನಗೆ ತಿಳಿಯಪಡಿಸ್ತಾನೆ ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಸುವಾರ್ತೆ ಸಾರುವಂತದ್ದು ಎಂಬುದನ್ನ. నా ఒక అనుభవం చెప్తాను. ನನ್ನ ಒಂದು ಅನುಭವವನ್ನು ನಿಮ್ಮೊಟ್ಟಿಗೆ ಹೇಳ್ತೇನೆ. నాకు సువార్త చెప్పాలి అని నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు సువార్తకి వెళ్ళటని బ్రదర్స్ తోటి. ನಾನು ಹೈದರಾಬಾದ್ ಅಲ್ಲಿ ಇರುವಾಗ ಸಹೋದರರೊಂದಿಗೆ ನಾನು ಕೂಡ ಸುವಾರ್ತೆ ಹೇಳ್ಬೇಕೆಂಬುದಾಗಿ ಅವ್ರ ಜೊತೆಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೆ. కరపత్రకాలు ఇవ్వడం, ಕರಪತ್ರಗಳನ್ನ ಹಂಚುವಂಥದ್ದು అంతే నా పని. ಅಷ್ಟೇ ನನ್ನ ಕೆಲಸವಾಗಿತ್ತು. నేను సౌదీకి ఎప్పుడైతే వెళ్ళానో ಆದ್ರೆ ಸೌದಿ ದೇಶಕ್ಕೆ ನಾನು ಯಾವಾಗಾದ್ರೂ ಹೋದ್ನು, అనేక మంది దేవుని తెలియకుండా వాళ్ళు ఉన్నారు. ಅಲ್ಲಿ ಅನೇಕ ಜನರು ದೇವರನ್ನ ತಿಳಿಯಲಾರದವ್ರು ಇದ್ದಾರೆ. ఇప్పుడు ట్రాక్స్ అయితే ఇక్కడ అక్కడ ఇయ్యలేను. ಆದ್ರೆ ಆ ದೇಶದಲ್ಲಿ ಇಲ್ಲಿ ಕೊಟ್ಟ ಪತ್ರಿಕೆಗಳನ್ನ ಕೊಡ್ಲಿಕ್ಕೆ ಆಗೋದಿಲ್ಲ. నేను వాక్యం చెప్పాలి. ನಾನೀಗ ವಾಕ್ಯವನ್ನು ಹೇಳ್ಬೇಕು. నేను అప్పుడు ప్రార్థన చేసిన, ప్రభువా వీళ్ళకి నేను సువార్త చెప్పాలి, ఏ విధంగా చెప్పాలి నాకు తెలియదు, మీరే సహాయం చేయమని ప్రార్థన చేసిన. ಆಗ ನಾನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದೆ, ದೇವರೇ ಜನರಿಗೆ ಸುವಾರ್ತೆ ನಾನು ಸಾರಬೇಕು, ಆದ್ರೆ ಯಾವ ರೀತಿ ಹೇಳ್ಬೇಕು ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ, ನನಗೆ ನೀನೇ ಸಹಾಯ ಮಾಡ್ಬೇಕಪ್ಪ ಅಂತ ನಾನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದೆ. అప్పుడు ఒక విశ్వాసి ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఆయన ఒక న్యూ టెస్టమెంట్ బుక్ ఇచ్చినాడు. ಆ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಒಬ್ಬ ವಿಶ್ವಾಸಿ ಮನೆಗೆ ನಾನು ಹೋಗಿದ್ದಾಗ ಒಂದು ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯ ಪುಸ್ತಕವನ್ನು ಆತ ನನಗೆ ಕೊಟ್ಟ. అది సాధారణమైన న్యూ టెస్టమెంట్ కాదు. ಅದು ಸಾಧಾರಣವಾಗಿರ್ತಕ್ಕಂಥ ಹೊಸ ಒಡಂಬಡಿಕೆ ಆಗಿರ್ಲಿಲ್ಲ. ఆ న్యూ టెస్టమెంట్ పేరే ఈ విధంగా ఉంది. ಆ ಹೊಸ ಒಡಂಬಡಿಕೆ ಹೆಸರೇ ಈ ರೀತಿಯಲ್ಲಿತ್ತು, సోల్ విన్నర్స్ న్యూ టెస్టమెంట్. ಆತ್ಮಗಳನ್ನ ಗೆಲ್ಲುವವರ ಹೊಸ ಒಡಂಬಡಿಕೆ. అది లోపల పేజ్ ఓపెన్ చేయగానే ಆ ಒಂದು ಒಳಗಡೆ ಪುಟವನ್ನ ನಾನು ತೆರೆದಾಗ ఫస్ట్ అక్కడ రాసిన, మీరు దేవునికి చెప్పాలంటే ఫస్ట్ మీరు ఈ వచనం చెప్పాలి అని. ಅಲ್ಲಿ ಮೊದಲಾಗಿ ಬರೆದಪಟ್ಟಿತ್ತು, ನೀವು ದೇವ್ರ ಬಗ್ಗೆ ಹೇಳ್ಬೇಕಂತಂದ್ರೆ ಈ ವಚನವನ್ನ ಮೊಟ್ಟ ಮೊದಲಾಗಿ ನೀವು ಹೇಳ್ಬೇಕು ಎಂಬುದಾಗಿ. ఆ వచనం దగ్గరికి వెళ్ళండి అని ఉంటది. ಮತ್ತೆ ಆ ವಚನದ ಬಳಿಗೆ ನೀವು ಹೋಗಿ ನೋಡ್ರಿ ಅಂತ ಇತ್ತು. ఆ వచనం వెళ్ళి ఆ వచనం చదువుతుంటే ಅಲ್ಲಿ ಹೋಗಿ ನಾನು ತೆರೆದ ವಚನವನ್ನು ಓದ್ತಾ ಇದ್ರೆ కింద లైన్ కింద ఒకటి ఉంటది. ಆ ಒಂದು ಸಾಲಿನ ಕೆಳಗೆ ಒಂದಿರ್ತದೆ. ఇప్పుడు మీరు ఇది చెప్పిన తర్వాత నెక్స్ట్ ఈ వచనానికి మీరు చదవండి అని. ಮತ್ತೆ ಈ ವಚನವನ್ನ ನೀವು ಹೇಳಿದ ನಂತರ ಮುಂದೆ ಈ ವಚನವನ್ನ ನೀವು ಹೇಳ್ಬೇಕೆಂಬುದಾಗಿ ಅಲ್ಲಿ ಸೂಚನೆ ಕೊಡಲ್ಪಟ್ಟಿತ್ತು. అట్లా 10 వచనాల గురించి ఆడ మెన్షన్ అయింది. ಆ ರೀತಿಯಲ್ಲಿ 10 ವಚನಗಳ ಕುರಿತು ಅಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿತ್ತು. అప్పుడు నేను ఆ 10 వాక్యాలు నేను మెమరైజ్ చేసినాను. ನನಗೆ ಸೂಚಿಸಲ್ಪಟ್ಟಂತ ಆ 10 ವಚನಗಳನ್ನ ನಾನು ಬಾಯ್ಪಾಠ ಮಾಡಿದೆ. అప్పుడు నేను ఎవరన్నా సువార్త చెప్పాలంటే అప్పుడు నేను వాక్యాలు చూపించి మాట్లాడతాను. ಮತ್ತೆ ಆಗ ಯಾರಿಗಾದ್ರೂ ಸುವಾರ್ತೆ ಹೇಳ್ಬೇಕಂತಂದಾಗ ಆ ವಾಕ್ಯಗಳನ್ನ ತೋರಿಸಿ ನಾನು ಅವ್ರಿಗೆ ಸುವಾರ್ತೆ ಹೇಳ್ತಾ ಇದ್ದೆ. ఆ విధంగా దేవుడు నాకు ఆత్మలు ఇవ్వడం మొదలు పెట్టినాడు. ಆ ರೀತಿಯಲ್ಲಿ ದೇವರು ನನಗೆ ಆತ್ಮಗಳನ್ನು ಕೊಡ್ಲಿಕ್ಕೆ ಪ್ರಾರಂಭಿಸಿದ್ರು. మీకు కూడా దేవుడు సహాయం చేస్తాడు. ನೋಡ್ರಿ, ನಿಮಗೂ ಕೂಡ ದೇವರು ಸಹಾಯ ಮಾಡ್ತಾನೆ. వాక్యాలని ధ్యానించండి, మెమరైజ్ చేయండి. ವಾಕ್ಯಗಳನ್ನ ನೀವು ಧ್ಯಾನ ಮಾಡ್ರಿ, ಬಾಯ್ಪಾಠ ಮಾಡ್ರಿ. నేను బహుశా కుదిరితే నేను మీకు ఒక ఫైల్ పంపిస్తాను. ಸಾಧ್ಯವಾಗುವುದಾದ್ರೆ ನಾನು ನಿಮಗೊಂದು ಫೈಲ್ ಅನ್ನು ಕಳಿಸ್ತೇನೆ. నేను ఒక ఫైల్ తయారు చేసిన. ఫస్ట్ మనం ఏం చెప్పాలి, ನಾನು ಒಂದು ಫೈಲ್ ಅನ್ನ ತಯಾರು ಮಾಡಿದ್ದೀನಿ. ಹೇಳುವಾಗ ಸುವಾರ್ತೆ ಮೊದಲ ಏನ್ ಹೇಳ್ಬೇಕು, తర్వాత మన ఒక పాప జీవితము ఏ విధంగా పాపం నుంచి మోక్షం వచ్చింది, మనం ఏం చేయాలి అన్ని అట్లా ఒక్కొక్కటి వచనాలు ఉన్నాయి. ಮತ್ತೆ ಆದ್ಮೇಲೆ ನಮ್ಮ ಪಾಪದ ಜೀವಿತ ಎಂತದ್ದು, ಕತ್ತಲ ಜೀವಿತ ಎಂತದ್ದು, ನಾವು ಮುಕ್ತಿಯನ್ನ ಮೋಕ್ಷ ಪಡ್ಕೋಬೇಕಂದ್ರೆ ನಾವು ಏನ್ ಮಾಡ್ಬೇಕು, ಈ ರೀತಿ ಒಂದೊಂದು ಸಂಬಂಧಪಟ್ಟ ವಚನ ಸಹಿತವಾಗಿ ನಾನು ಬರೆದಿದ್ದೇನೆ. మీరు మెమరైజ్ చేసి ఆ వచనం ನೀವು ಬಾಯ್ಪಾಠ ಮಾಡಿ ఎవరైనా మీరు సువార్త చెప్పాలి వ్యక్తిగత. ఇప్పుడైతే కొన్ని ప్రాంతాల్లో భారతదేశంలో బహిరంగ సువార్తకైతే ఇప్పుడు అనుమతి లేదు. ನೋಡ್ರಿ, ಇವಾಗ ಪರಿಸ್ಥಿತಿ ಹೆಂಗಿದೆ, ನಮ್ಮ ಭಾರತ ದೇಶದಲ್ಲಿ ಕೆಲವು ಸ್ಥಳಗಳಲ್ಲಿ ಬಹಿರಂಗವಾಗಿ ನಾವು ಸುವಾರ್ತೆಯನ್ನು ಹೇಳೋದಕ್ಕೆ ಅವಕಾಶ ಕೊಡ್ತಾ ಇಲ್ಲ. కానీ పర్సనల్ గా చేయొచ్చు కదా. ಆದ್ರೆ ನಾವು ವ್ಯಕ್ತಿಗತವಾಗಿ ಮಾಡ್ಬೋದಲ್ವಾ? అప్పుడు వాక్యాలు చూపిస్తూ మాట్లాడండి. ಹಾಗಾದ್ರೆ ವಾಕ್ಯವನ್ನ ಅವ್ರಿಗೆ ತೋರಿಸ್ತಾ ನೀವು ಮಾತನಾಡ್ರಿ. ఒక్కొక్క ఆత్మను సంపాదించండి. ಒಂದೊಂದು ಆತ್ಮವನ್ನ ಸಂಪಾದಿಸ್ರಿ.
ఇందాక చూసిన డార్కస్ మొత్తం పట్టణాన్ని మార్చింది. ಇದಕ್ ಮುಂಚೆ ನೋಡಿದ್ರೆ ದೋರ್ಕಳು ಇಡೀ ಪಟ್ಟಣವನ್ನೇ ಆಕೆ ಮಾರ್ಪಡಿಸಿದ್ಲು. సిమోను ఒక ఆయన ఒక ఒక వేరే ఒక పట్టణానికి పంపించడానికి కారకుడైనాడు. ಸೀಮೋನನು ಮತ್ತೊಂದು ಪ್ರಾಂತ್ಯಕ್ಕೆ ಪೇತ್ರನ್ ಕಳಿಸುವ ವಿಷಯದಲ್ಲಿ ಒಬ್ಬ ಕಾರಣ ವ್ಯಕ್ತಿ ಆದನು. నీ వల్ల నీ యొక్క పట్టణానికి దేవుడు అనేక మందికి డోర్స్ ఓపెన్ చేయొచ్చు. ಹಾಗೆ ದೇವರು ನಿನ್ ಮೂಲಕ ನಿನ್ನ ಪಟ್ಟಣದಲ್ಲಿರುವ ಅನೇಕರಿಗೆ ದೇವರು ದ್ವಾರಗಳನ್ನು ತೆರೀಬಹುದು. మీకు తెలిసిండొచ్చు, ఒక సువార్థికుడు ఇంగ్లాండ్ దేశం నుంచి అమెరికాకి వెళ్ళి సువార్త చెప్తున్నాడు. ನಿಮ್ಗೆ ಗೊತ್ತಿರ್ಬೋದು, ಬಹುಶಃ ಒಬ್ಬ ಸುವಾರ್ಥಿಕನು ಇಂಗ್ಲೆಂಡ್ ದೇಶದಿಂದ ಅಮೆರಿಕಕ್ಕೆ ಹೋಗ್ಬಿಟ್ಟು ಅಲ್ಲಿ ಸುವಾರ್ತೆಯನ್ನು ಸಾರ್ತಾ ಇದ್ದ. 2 నెలలు ఆయన ఓడలో ప్రయాణం చేసి వెళ్ళినాడు. ಆ ಪ್ರಾಂತ್ಯಕ್ಕೆ ಹೋಗ್ಲಿಕ್ಕೆ ಸುಮಾರು 2 ತಿಂಗಳ ಕಾಲ ಹಡಗಲ್ಲಿ ಪ್ರಯಾಣ ಮಾಡಿ ಹೋದ. 10 రోజులు ఒక ఆయన స్పెషల్ మీటింగ్స్ ఉన్నాయి. 10 ದಿನಗಳ ಕಾಲ ಒಂದು ವಿಶೇಷ ಕೂಟಗಳು ಇದ್ವು. దాన్ని క్రూసైడ్స్ అంటారు వాళ్ళు. ಅವರು ಅದನ್ನ ಕ್ರೂಸೈಡ್ಸ್ ಎಂಬುದಾಗಿ ಕರೀತಾರೆ. 10 రోజుల్లో ఆయన ఏ ఒక్క ఆత్మ కూడా దేవునిలో రాలేదు. 10 ದಿನಗಳ ಕಾಲ ನೋಡುವಾಗ ಅಲ್ಲಿ ಯಾವ ಒಬ್ಬರು ಕೂಡ ದೇವ್ರ ಬಳಿಗೆ ಬರಲಿಲ್ಲ. 10వ దినం ఇక ఆ సువార్థికుడు, ఏంటి ప్రభువా ఇంత ప్రయాసం చేసి ఇంత ప్రయాణం చేసి వచ్చిన ఒక్క ఆత్మ కూడా జన్మించలేదు అని ఆయన ఆ రోజు భారంగా ప్రార్థిస్తున్నాడు. 10ನೇ ದಿನದಲ್ಲೇ ಆತನು ಏನ್ ಮಾಡ್ದ, ದೇವ್ರೆ ಏನಪ್ಪಾ ಎಷ್ಟು ಕಷ್ಟಪಟ್ಟು ಬಂದಿನಿ ಸುವಾರ್ತೆ ಸಾರ್ತಾ ಇದ್ರು, ಒಬ್ರು ಕೂಡ ದೇವ್ರ ಬಳಿಗೆ ಬರ್ಲಿಲ್ಲ ಅಂತ ಬಹಳ ಭಾರದಿಂದ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದ. ఆ రోజు సాయంత్రం ఇద్దరు యవనస్తులు దేవుణ్ణి అంగీకరించినారు. ಆ ದಿನ ಸಾಯಂಕಾಲ ಇಬ್ಬರು ಯೌವನಸ್ಥರು ದೇವರನ್ನ ಕಂಡುಕೊಂಡ್ರು, ನಂಬಿದ್ರು, ಅಂಗೀಕರಿಸಿದ್ರು. ఈయనకు సంతోషం ఉంది కానీ అంతగా సంతోషం లేదు ఈ సువార్థికుడికి. ಈ ಸುವಾರ್ಥಿಕನಿಗೆ ನೋಡುವಾಗ ಸಂತೋಷನ ಆಗ್ತಾ ಇದೆ ಈಗ, ಆದ್ರೆ ಅಷ್ಟ್ರ ಮಟ್ಟಿಗೆ ಸಂತೋಷವಾಗ್ತಾ ಇಲ್ಲ. తిరిగి మళ్ళీ 2 నెలలు ప్రయాణం చేసి ఇంగ్లాండ్కి వెళ్ళిపోయినాడు. ಮತ್ತೆ ತಿರುಗಿ ಆತನು 2 ತಿಂಗಳ ಕಾಲ ಪ್ರಯಾಣ ಮಾಡಿ ತನ್ನ ಸ್ವಂತ ದೇಶಕ್ಕೆ ಇಂಗ್ಲೆಂಡ್ಗೆ ಹೊರಟು ಹೋದ. ప్రార్థన చేస్తూ వచ్చినాడు, ప్రభా ఏంటి ప్రభా ఇంత పరిచర్య చేసిన ఇద్దరే నమ్మినారు అనేసి. ಇದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಬರ್ತಾ ಇದ್ದ, ದೇವ್ರೆ ಏನಪ್ಪಾ ಇಷ್ಟು ಕಷ್ಟಪಟ್ಟು ಪ್ರಯಾಸಪಟ್ಟು ಸೇವೆ ಮಾಡಿದ್ರೆ ಇಬ್ಬರೇ ಬಂದರಲ್ವಾ ಅಂತ ಅನ್ಕೊಂತಾ ಇದ್ದ. కొన్ని సంవత్సరాల తర్వాత ಕೆಲವು ವರ್ಷಗಳ ನಂತರ ఆ ఇద్దట్లో ఒక వ్యక్తి, ಆ ಇಬ್ಬರಲ್ಲಿ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ మొత్తం ప్రపంచమంతా తిరిగి స్వార్థ చేస్తున్నాడు. ಇಡೀ ಪ್ರಪಂಚವನ್ನೇ ಆತನು ಸುತ್ತಿ ದೇವರ ಸುವಾರ್ತಿನ ಸಾರ್ವನಾದ. ఆ వ్యక్తి పేరే బిల్లీ గ్రామ్. ಆ ವ್ಯಕ್ತಿಯೇ ಬಿಲ್ಲಿ ಗ್ರಹಂ. సో మనం చేసే పరిచర్య మన ఫలాలు ఇమిడియೇಟ್ గా రాకపోవచ్చు. ನೋಡಿ, ನಾವು ಮಾಡುವಂತ ಸೇವೆಯಲ್ಲಿ ಫಲಗಳು ತಕ್ಷಣವೇ ಬರದೆ ಹೋಗಬಹುದು, కానీ కొన్ని నెలల సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా దాని ఫలితం వస్తుంది. ಕೆಲವು ತಿಂಗಳು ವರ್ಷಗಳ ನಂತರ ಖಚಿತವಾಗಿ ಅದರ ಪ್ರತಿಫಲವನ್ನ ನಾವು ನೋಡ್ತೇವೆ. ఇక్కడ దేవుడు కొర్నేలి యొక్క ప్రార్థన విని ఆయన ఏం చేసినాడు, జోపాకి పంపించి పేతుని పిలుచుకురామంటాడు. ನೋಡಿ, ನೋಡ್ತೇವೆ ದೇವರು ಕೊರ್ನೇಲಿನ ಪ್ರಾರ್ಥನೆ ಕೇಳಿ ಯೊಪ್ಪಕ್ಕೆ ಜನರನ್ನ ಕಳಿಸಿ ಅಲ್ಲಿಂದ ಪೇತ್ರನ ಕರೆ ಕಳಿಸು ಎಂಬುದಾಗಿ ದೇವರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. సువార్త చెప్పడం కేవలం దేవుడు మనుషులకి ఇచ్చినాడు. ನೋಡ್ರಿ, ಸುವಾರ್ತೆಯನ್ನ ಸಾರುವಂತದ್ದನ್ನ ಕೇವಲ ದೇವರು ಮನುಷ್ಯರಿಗೆ ಆ ಕೆಲಸವನ್ನು ಒಪ್ಪಿಸಿದ್ದಾನೆ. ఇక తర్వాత ఆ విషయాలు మనం నెక్స్ట్ సెషన్ లో చూద్దాం. ಮುಂದಿನ ವಿಷಯಗಳನ್ನ ನಾವು ಮುಂದಿನ ಸೆಷನ್ ಅಲ್ಲಿ ನೋಡೋಣ. సో ఈ రోజు నేర్చుకున్న పాఠం ఏంటంటే సిమోన్ ఒక పరిచర్య. ಇವತ್ತು ನಾವು ಕಲ್ತ್ಕೊಂಡಂತ ಪಾಠ ಮುಖ್ಯವಾಗಿ ಸೀಮೋನನ ಒಂದು ಸೇವೆ. పేతురు ఎంతగా ఆయన నెమ్మదిగా ಹಂಬಲ್ ಅయి ఉన్నాడు. ಪೇತ್ರನ ವಿಷಯಕ್ಕೆ ಬಂದ್ರೆ ಎಷ್ಟು ಆತನು ತನ್ನ ತಗ್ಗಿಸಿಕೊಂಡು ಆತನು ವಿನಯದಿಂದ ಅಲ್ಲೇ ಇದ್ದನು. 3వ విషయం కొర్నేలి ఒక జీవితము. 3ನೇ ವಿಷಯ ಕೊರ್ನೇಲಿನ ಒಂದು ಜೀವನ, ఆయన ఒక ప్రార్థన జీవితము, ಆತನ ಒಂದು ಪ್ರಾರ್ಥನೆಯ ಜೀವಿತ. దేవుడు ఆయన చేసిన సహాయం యూదులకు ఖచ్చితంగా చూసి జవాబిచ్చినాడు. ಮತ್ತೆ ನೋಡ್ತೇವೆ, ಆತನು ಯಹೂದ್ಯರಿಗೆ ಮಾಡಿದ ಸಹಾಯ ಇದೆಲ್ಲವನ್ನ ನೋಡಿದ ದೇವರು ಆತನ ಪ್ರಾರ್ಥನೆಗೆ ಉತ್ತರವನ್ನ ಕೊಟ್ಟನೆಂಬುದಾಗಿ. దేవుడు మనల్ని ఆ విధంగా వాడుకోవాలని అనుకుంటున్నాడు. ದೇವರು ನಮ್ಮನ್ನು ಕೂಡ ಆ ರೀತಿಯಲ್ಲಿ ಉಪಯೋಗಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ಬಯಸ್ತಾ ಇದ್ದಾನೆ. ಬ್ರದರ್, ಬ್ಯಾಕ್ ಟು ಯು. ಓಕೆ, ಥ್ಯಾಂಕ್ ಯು. ಸೊ ದೇವ್ರ ನಮಗೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. ನಾವು ಈ ದಿನ ನಿಜವಾಗಿ ಕೂಡ ಎಷ್ಟು ಅದ್ಭುತವಾದಂತ ಸಂದೇಶವನ್ನು ನಾವು ಕೇಳಿಸ್ಕೊಂಡಿದ್ದೇವೆ. ನಮ್ಮ ಸ್ಥಿತಿ, ನಮ್ಮ ಕೆಲಸ
ಒಂದ್ ವೇಳೆ ಜನರಿಗೆ ಅದು ಕೀಳಾಗಿ ಕಾಣಬಹುದು ಅಥವಾ ಸಮಾಜ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಬಹಿಷ್ಕರಿಸಲ್ಪಟ್ಟಂತದ್ದಾಗಿರ್ಬಹುದು. ಆದ್ರೆ ದೇವರು ನಮ್ಮ ಹೃದಯವನ್ನು ನೋಡ್ತಾನೆ, ನಮ್ಮ ನಂಬಿಕೆಯನ್ನು ನೋಡ್ತಾನೆ, ನಾವು ನಡ್ಕೊಳ್ಳುವ ರೀತಿಯನ್ನು ಆತನು ನೋಡ್ತಾನೆ. ಅದಕ್ಕೆ ದೇವರು ದೊಡ್ಡ ಪ್ರತಿಫಲವನ್ನ, ಆಶೀರ್ವಾದವನ್ನ ನಮಗೆ ದೇವರು ಕೊಡಬಾತನಾಗಿದ್ದಾನೆ. ದೇವರು ಪಕ್ಷಪಾತಿ ಅಲ್ಲ. ಮತ್ತೆ ದೇವರು ನಾವು ಆತನಿಗೆ ವಿಧೇಯರಾಗಿ ನಡ್ಕೊಳ್ಳುವಾಗ ನಮ್ಮ ಬಳಿಗೆ ದೇವರು ತನ್ನ ಸೇವಕರನ್ನ ಕೂಡ ನಡೆಸ್ತಾನೆ. ಮತ್ತೆ ಸೇವಕರು ನಮ್ಮ ಬಳಿಗೆ ಬರುವಾಗ ಅವ್ರನ್ನ ನಾವು ಬರಮಾಡಿಕೊಳ್ಳುವಂತ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಇದೀವ, ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಅವರಿಗೆ ಸ್ಥಳ ಕೊಡುವಂತ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಧಾರಾಳವಾದ ಹೃದಯ ಮನಸ್ಸುಳ್ಳವರಾಗಿ ನಾವಿದೀವ? ಇದು ನಮಗೆ ಮುಂದಿರುವಂತ ಪ್ರಶ್ನೆ. ಮತ್ತೆ ನಾವು ಮುಂದೆ ನೋಡ್ತೇವೆ, ಕೊರ್ನೆಲ್ನ ವಿಷಯದಲ್ಲಿ ಕೂಡ ನಾವು ಅನೇಕ ವಿಷಯಗಳ ನಾವು ಕಲ್ತ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀವಿ. ಆತನು ದೇವ ಜನರನ್ನ, ಮುಖ್ಯವಾಗಿ ಯಹೂದ್ಯರ ವಿಷಯದಲ್ಲಿ ಆತನು ನಡ್ಕೊಳ್ಳುವಂತ ರೀತಿ, ಅವ್ರಿಗೆ ಮಾಡಿದಂತ ಸಹಾಯ, ಮತ್ತೆ ಆದಿಕಾಂಡದಲ್ಲಿ ದೇವರ ಅಬ್ರಹಾಮನಿಗೆ ನುಡಿದಂತಹ ಮಾತನ್ನ ದೇವರು ಆತನ ವಿಷಯದಲ್ಲಿ ನೆರವೇರಿಸ್ತಾ ಇರೋದನ್ನ ಆ ವಾಕ್ಯದ ಮೂಲಕ ನಾವು ಕಲ್ತ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀವಿ. ಅದು ಸತ್ಯವಾಗಿ ಅಲ್ಲಿ ಕಂಡು ಬರ್ತಾ ಇದೆ. ದೇವರು ತನ್ನ ದೂತನನ್ನೇ ಕಳಿಸಿ ಮತ್ತೆ ಪೇತ್ರನ ಕರೆ ಕಳಿಸ್ಬೇಕೆಂಬ ವಿಷಯವನ್ನ ತಿಳಿಯಪಡಿಸಿರುವಂತದ್ದು ಎಲ್ಲ ವಿಷಯ ನಾವು ಕಲ್ತ್ಕೊಳ್ತಾ ಇದೀವಿ. ನಾವು ಮಾಡುವಂತ ಪ್ರಾರ್ಥನೆಗಳು, ಮುಖ್ಯವಾಗಿ ನಾವು ಮಾಡುವಂತ ಧರ್ಮ ಕಾರ್ಯಗಳು, ಸತ್ಕಾರ್ಯಗಳು ಪರಲೋಕದಲ್ಲಿ ಜ್ಞಾಪಕದಲ್ಲಿ ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಬರ್ತವೆ ಅನ್ನೋ ವಿಷಯ ನಾವು ಕಲ್ತ್ಕೊಳ್ತಾ ಇದೀವಿ. ಅದರಿಂದ ಆ ಒಂದು ನಂಬಿಕೆ, ವಿಶ್ವಾಸದಿಂದ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋ ಪ್ರತಿ ಸಲ ಆ ಮನೋಭಾವನೆಯಿಂದ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಬೇಕು. ದೇವರು ಹತ್ರ ಎಲ್ಲ ಲಿಖಿಸಲ್ಪಡ್ತಾ ಇದೆ, ನಾವು ಮಾಡೋದೆಲ್ಲ ಕೂಡ ದೇವ್ರ ಹತ್ರ ದಾಖಲಾಗ್ತಾ ಇದೆ. ನೋಡಿ, ಎಂತ ಒಂದು ಅದ್ಭುತವಾದ ವಿಷಯ ನಾವು ವಾಕ್ಯದಿಂದ ಕಲ್ತ್ಕೊಳ್ತಾ ಇದ್ದೇವೆ. ಆ ಒಂದು ರೀತಿಯಲ್ಲಿ ನಾವು ಮಾಡುವಾಗ ಇನ್ನೂ ಹೆಚ್ಚಿನ ಒಂದು ಭಾರದಿಂದ ನಾವು ಮಾಡ್ತೀವಿ. ಆ ಮನೋಭಾವನೆಯಿಂದ ನಾವು ಇರುವಾಗ ಈ ವಿಷಯ ಇವತ್ತು ದೇವರ ಮಟ್ಟಿಗೆ ಮಾತನಾಡಿದ್ರೆ ಅದಕ್ಕೆ ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರವಾಗ್ಲಿ. ಈ ಸಮಯದಲ್ಲಿ ಮುಂದಿನ ಸಮಯವನ್ನ ಅದಲ್ಲಿ ನಾವು ಸರಿ ಸಮಯದಲ್ಲಿ ಒಂದು ಹಾಡನ್ನ ನಾವು ದೇವರ ಮಹಿಮೆಗೋಸ್ಕರ ನಾವು ಹಾಡೋಣ. ಮತ್ತೆ ನಮ್ಮದಲ್ಲಿ ಸೋದರ ಜಗದೀಶ್ ಅವರಿದ್ದಾರೆ, ಅವರು